Good afternoon. SSCGL Tier 1 model test number 14. SSCGL Tier 1 model test number 14. Quantitative aptitude question number 51 onwards. 51. Data analysis ichadu. Tabular form. The table below indicates the percentage of students and the ratio of the boys and girls in various streams of college. Total number of students 4,500. The table below indicates the percentage of students and the ratio of the boys and girls in various streams of a college. Different streams చెప్తున్నాడు. Yes, civil engineering, computer science, IT, mechanical engineering, electronics and communication, ECE. సో 5 డిఫరెంట్ స్ట్రీమ్స్ చెప్పాడు. పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ చెప్తున్నాడు. టోటల్ 4,500 ఇచ్చాడు. దాంట్లో 20% సివిల్ ఇంజనీరింగ్ అండ్ 23% కంప్యూటర్ సైన్స్, ఐటీ 16% పర్సంటేజెస్ ఇచ్చాడు. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇచ్చాడు. డిస్ట్రిబ్యూట్ చేసేద్దాం ముందుగా. మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసేస్తే ఈజీ అయిపోతుంది. కమాన్. ఎస్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, next mechanical engineering and electronics and communication. Yes sir, total number of students and boys and girls ratio ఇది వాడు ఇచ్చింది. 20% అంటున్నాడు. 20% అంటే 900 ఎందుకు? 4,500లో 10% 450, 20% 900. టోటల్ నెంబర్ 4,500 కదా. 4,500లో 20%. ఎస్, 900. నెక్స్ట్ 23% కావాలి. కంప్యూటర్ సైన్స్ 23%. 23% అంటే 20% ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం 900. 3% అంటే 345, 135, 1035. నెక్స్ట్ 16%. 16% అంటే 1645 కావాలి. 1645 కదా. దేంట్లో క్యాలిక్యులేట్ చేయాలి? 4,500లో. 4,500లో 16% అంటే పర్సంటేజ్ వల్ల జీరోస్ క్యాన్సిల్ అయిపోయి 45 16s అంటే 98s. 98s are 720. 9 8s are 72 కాబట్టి 720. 16% 720. మెకానికల్ 22%. 22% అంటే 990 అమ్మా చెప్పాలి. 22%. 20% 900, 2% 90, 22% 990 అండ్ 19%. 20% 900. దాంట్లోంచి ఒక 45 తీస్తే 855. దిస్ ఇస్ టోటల్ 4,500. దిస్ ఇస్ ద టోటల్ స్టాండ్. యా, సో పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అయిపోయింది. తర్వాత బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో చూద్దాం. బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఇది క్లియర్ కదా. పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఓకే కదా. యా, బాయ్స్ అండ్ గర్ల్స్ 3:2 రేషియో అంటున్నాడు. 3:2 అంటే మొత్తం 5 parts అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 180 కాబట్టి 540 అండ్ 360 అమ్మా మాట్లాడాలి. ఎస్, మొత్తం 900ని 3:2 రేషియోలో డివైడ్ చేయాలి. 5 parts 900/5 అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 180. ఈచ్ పార్ట్ 180 కాబట్టి 3 parts 540, 2 parts 360. నెక్స్ట్ రేషియో 8:7. 8:7 అంటే టోటల్ 15 parts కదా. అంటే ఈ టోటల్ని 15తో డివైడ్ చేయాలి. సో 1050 అయితే కనుక 70 వచ్చేది. 1055 అంటే 69 టైమ్స్ పోతున్నట్టుంది. ఎన్నిసార్లమ్మా? 69. ఈచ్ పార్ట్ ఈజ్ 69. ఈచ్ పార్ట్ 69 అయితే ముందు 8 parts కావాలా మాట్లాడాలి. 69 కాకుండా 70 అయితే 78s are 560 కదా. 78s are 560. 560లోంచి ఒక 8 తీసేస్తే 552 560లోంచి 8 తీసేస్తే 552. దేర్ఫోర్ ఇది 552 బాయ్స్ అండ్ రిమైనింగ్ గర్ల్స్ 7 parts కదా. 7 parts అంటే 77s ఎంత? 490. 490 - 7. 490 - 7 483. ఎస్, ఈ రెండు కలిపితే సరిపోయిందో చూడండి 1035. ఓకేనా? డిస్ట్రిబ్యూషన్ అర్థమైందా? ఎస్ 1035ని మనం 15 parts చేయాలి. 8 + 7 15 parts చేయాలి. 1035 15 parts చేస్తే ఈచ్ పార్ట్ ఈజ్ 69. 69 8s, 69 7s. అది మనం మల్టిప్లై. ఓకే, గుడ్. నెక్స్ట్ 720ని 8 parts చేయాలి. 720ని 8 parts అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 90. ఈచ్ పార్ట్ ఈజ్ 90 కాబట్టి 5 90s 450, 3 90s 270. నెక్స్ట్ 11 parts చేయాలి. 11 parts అంటే ఈచ్ పార్ట్ ఈజ్ 90. ఈచ్ పార్ట్ 90 కాబట్టి 5
450, 540. ఏమైందేనా? 5:6 is the ratio. Next, 10:9, 19 parts చేయాలి. సో ఎక్కడ పర్సంటేజ్ చూడండి, పైన 19% కదా మనం, అంటే 19% నేను 10:9 రేషియోలో డివైడ్ చేస్తే 10% 9%గా. 10% అంటే 450 కదా, 10% అంటే 4500లో, 9% అంటే 405. ఎస్, రెండు కలిపితే 855. సరిపోయిందా? ఓకే, డిస్ట్రిబ్యూషన్ క్లియర్. డిస్ట్రిబ్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వస్తాయి రావా? అనాలిసిస్ వెరీ ఈజీ, ట్యాబులర్ ఫామ్ కాబట్టి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద బాయ్స్ ఇన్ ఆల్ ద స్ట్రీమ్స్ టుగెదర్? బాయ్స్ సಮೇషన్ అడుగుతున్నాడు. బాయ్స్ సಮೇషన్ చెప్పండి. S2 చివరి 2 ఉండాలి. నెక్స్ట్ 2 అన్న ఆప్షన్ ఒకటే ఉందా? భలే ఉంది. 2 అన్న ఆప్షన్ ఒకటే ఉంది అక్కడ. వెరీ క్లియర్ దట్ 2, 4, 4, 2. ఎస్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఏమా ఓకే కదా? నెక్స్ట్ సెకండ్ వన్. ఇన్ విచ్ స్ట్రీమ్ is the difference in the percentage of boys and girls maximum? పర్సంటేజ్ బాయ్స్ కి గర్ల్స్ మధ్య మాక్సిమం డిఫరెన్స్ కావాలట. ఏంటి పర్సంటేజ్ డిఫరెన్స్ అడిగాడా వాడు? మాట్లాడాలి. అంటే పర్సంటేజ్ డిఫరెన్స్ అంటే నెంబర్ డిఫరెన్సే పర్సంటేజ్ డిఫరెన్స్ కూడా కదా. మాక్సిమం నెంబర్ ఎక్కడ డిఫరెన్స్ ఉందో అక్కడ పర్సంటేజ్ డిఫరెన్స్ కూడా ఎక్కువ వస్తుంది. మాట్లాడాలి. అంటే ఈ బాయ్స్ కి గర్ల్స్ కి మధ్య మాక్సిమం డిఫరెన్స్ ఎక్కడ ఉందో చూడాలి మనం. సో ఇక్కడ డిఫరెన్స్ 180. ఇక్కడ డిఫరెన్స్ ఎంతమా? 180. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? తక్కువే ఉంది. 52 + 17. 52 + 17 అంటే 69 డిఫరెన్స్, అంతే కదా. మాట్లాడండి. ఇక్కడ డిఫరెన్స్ 180, ఇక్కడ డిఫరెన్స్ 180, ఇక్కడ డిఫరెన్స్ 180, ఇక్కడ డిఫరెన్స్ 90, ఇక్కడ డిఫరెన్స్ 45. అంటే డిఫరెన్స్ ఎక్కడ ఎక్కువ ఉందంటే ఐటీ అండర్. అక్కడ మ్యాక్సిమం. రెండు ఉన్నాయి ఆన్సర్లో, రెండు ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ వాడు ఐటీ ఇచ్చాడు. రెండు ఉన్నాయి ఆన్సర్లో, రెండు ఉండకూడదు. మరి అర్థమైందా? సో ఇక్కడ అంటే ఇది సిఈ కాకుండా సిఎస్ అని ఉండాలేమో బహుశా. కంప్యూటర్ సైన్స్ అయితే కనుక అప్పుడు ఐటీ ఇస్ ద ఆన్సర్. మాట్లాడాలా? అది సిఈ కాదేమో అనుకున్నాను నేను. కానీ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇది 180 ఉంది, ఇది 180 ఉంది. సో ఇక్కడ 180 డిఫరెన్స్, ఇక్కడ 180 డిఫరెన్స్. ఆర్ యూ క్లియర్ దాట్? సో ఈ నెంబర్ డిఫరెన్స్ పర్సంటేజ్ డిఫరెన్స్ అవుతుందిగా. నెంబర్ 180 అంటే 45 10% కదా. 450లో 4500 కదమ్మా. 45 1% కదా. 180 అంటే 4% అవుతుంది. అంటే డిఫరెన్స్ ఫాలో అవుతున్నారా? ఓకేనా? సో దేర్ ఫోర్ అంటే ఇక్కడికి ఇక్కడికి మాక్సిమం డిఫరెన్స్ అడుగుతున్నాడు. మాక్సిమం డిఫరెన్స్ అంటే ఇక్కడ 4%, ఇక్కడ 4%, రెండు ఆన్సర్లే కరెక్టే. మరి అంటే ఇది సిఈ కాదు, సిఎస్ అయి ఉంటే, ఇది సిఎస్ అయి ఉంటే దెన్ ఆన్సర్ ఈస్ ఐటీ. ఆర్ యూ క్లియర్ దట్? మాట్లాడింది అర్థమైందా? ఎస్. ఇన్ విచ్ స్ట్రీమ్ ఇస్ ద డిఫరెన్స్? లేకపోతే వాడు దీంట్లో అడుగుతున్నట్టున్నాడు. అంటే ఇక్కడ 180 ఈ 900లో క్యాల్కులేట్ చేయడం, ఈ 180 720లో క్యాల్కులేట్ చేయడం. అంటే ఆ టోటల్ స్ట్రెంత్లో అడిగితే కనుక, అంటే వాడి ఉద్దేశం ఈ 4500 డిఫరెన్స్ గురించి కాదు, ఆ పర్టికులర్ స్ట్రీమ్లో డిఫరెన్స్. ఆర్ యూ క్లియర్ దాట్? అర్థమైందా? అంటే ఆ పర్టికులర్ స్ట్రీమ్ ఇక్కడ చూస్తే ఇది ఎంత ఉంది? 720. 720లో డిఫరెన్స్ ఎంత ఉంది? 180. 180 అవుట్ ఆఫ్ 720 1/4 కదా. 1/4 అంటే 25%. అదే ఇక్కడైతే కనుక 180 అవుట్ ఆఫ్ 900 అంటే 1/5 అంటే 20%. అక్కడ తక్కువ ఉంది మ్యాక్సిమం డిఫరెన్స్, ఇక్కడ ఎక్కువ ఉంది. దేర్ ఫర్ ద ఆన్సర్ ఇస్ ఐటీ ఇస్ ద ఆన్సర్. అంటే వీడు దీంట్లో స్ట్రీమ్లో పర్టికులర్ స్ట్రీమ్లో మాట్లాడుతున్నాడు. అయితే అర్థమైందా? ఓకేనా? గుడ్. నెక్స్ట్ 53. What is the ratio of the number of boys in civil engineering and the number of girls in IT in that college? Ratio of the boys in civil engineering is 540, boys in civil engineering is 540, and IT girls IT చూసుకుంటే 270. Therefore the ratio is 2:1 కదా. 2:1. Therefore the ratio is 2:1. Second option. Okay. Next question about 52 ఏంటి ఆన్సర్? ఇప్పుడు ఐటీఏ కదా మాట్లాడాలి. ఎస్, ఆబ్వియస్లీ ఐటీ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఇది. థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్ చూడండి.
వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ ఐటీ అండ్ సిఎస్? ఐటీ అండ్ సిఎస్ అంటే ఐటీలో ఎంతమంది ఉన్నారు? 720. సిఎస్లో ఎంతమంది ఉన్నారు? 1035. అమ్మా 1035 ఉన్నారు. కంప్యూటర్ సైన్స్లో 1035 ఉన్నారు, ఐటీలో 720 ఉన్నారు. 280 + 35 315. డిఫరెన్స్ ఈజ్ 350. డిఫరెన్స్ ఈజ్, దట్ ఈస్ ద ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. ఇక్కడికి అనాలిసిస్ కంప్లీట్ అయింది. ఆల్ ద 4 క్వశ్చన్స్ ఓకే కదా? ఎస్. నెక్స్ట్ వన్ 55. The difference between the compound interest and simple interest on rupees X at a 12.5% per annum for 2 years is 125 rupees. What is the value of X? X rupees మీద మాట్లాడుతున్నాడు. X rupees మీద సింపుల్ కి కాంపౌండ్ కి 2 years కి డిఫరెన్స్ మాట్లాడుతున్నాడు. at the rate of 12.5%, the difference between simple and compound is 125 rupees. 125 rupees డిఫరెన్స్ వచ్చింది. సో మనం మాట్లాడతాం. సింపుల్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ బాగా తెలుసు మనకి. ఇక్కడ సింపుల్ అయితే ఫస్ట్ ఇయర్ 12.5% కడతాం, సెకండ్ ఇయర్ 12.5% కడతాం కదా. అదే కాంపౌండ్ అయితే ఫస్ట్ ఇయర్ 12.5% ప్రిన్సిపల్ మీద కడతాం, సెకండ్ ఇయర్ 12.5 ప్రిన్సిపల్ మీద కడతాం. ప్రిన్సిపల్ మీద ఈ 12.5కి మళ్ళీ 12.5% వస్తుంది. అదే కాంపౌండ్ ఎక్స్ట్రా, అదే కదా. సింపుల్ 2 yearsలో ఫస్ట్ ఇయర్ 12.5 ప్రిన్సిపల్ X రూపీస్ ఏదైతే చెప్పాడో దాని మీద 12.5% కడతాం, సెకండ్ ఇయర్ 12.5% కడతాం. కాంపౌండ్ అయితే దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 1 year వెన్ కాంపౌండెడ్ డన్ యాన్యువల్లీ. కాబట్టి ఇక్కడ 12.5% వస్తుంది. ఇక్కడ సెకండ్ ఇయర్ 12.5%తో పాటు ఈ ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ 12.5% కట్టాం. అంటే ఇప్పుడు సింపుల్ కి కాంపౌండ్ కి డిఫరెన్స్ అంటే 12.5 మీద 12.5%, దట్ ఈస్ ద డిఫరెన్స్, అంతే కదా. అంటే ఒక 12.5 మీద మళ్ళీ 12.5% డిఫరెన్స్. అంటే ఇప్పుడు X రూపీస్ ప్రిన్సిపల్ అన్నాడు కాబట్టి దాని మీద 12.5% అంటే 1/8, ఆ వచ్చిన దాని మీద మళ్ళీ 12.5% అంటే 1/8, దట్ ఈస్ ఈక్వల్ టు 125 రూపీస్. దెన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ X. అర్థమైందా? ఇది ప్రిన్సిపల్. ఫస్ట్ ఇయర్ దీని మీద 12.5% కడతాం. ఈ ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద కదా మళ్ళీ 12.5% కట్టాలి. అర్థమైందా? కాబట్టి డైరెక్ట్గా వేసేయచ్చు 2 సార్లు 12.5% అంటే 1/8 అని. అర్థమైందా? సో దర్ ఫోర్ ఈ 8 దీంతో మల్టిప్లై చేస్తే 8 125,000. 8 125,000. 1000 into 8 చేస్తే 8,000. Therefore X is equal to 8,000. Therefore the answer is 8,000 is the principal. That is the answer. చెప్పింది అర్థమైందా? ఏంటి మళ్ళీ మాట్లాడి ఒకసారి. ప్రిన్సిపల్ ఎంత? X రూపీస్. ఆ ప్రిన్సిపల్ మీద ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 12.5% అంటే 1/8. ఆ ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద మళ్ళీ 12.5% కడతాం మనం. ఇంట్రెస్ట్ సెకండ్ ఇయర్లో. అదే ఆ డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ అండ్ కాంపౌండ్, దట్ ఈస్ 125. గాట్ ఇట్? దెర్ఫోర్ ఈ 8 మల్టిప్లై చేస్తే 8 125,000. 1000 into 8 చేస్తే 8,000. Therefore X is equal to 8,000. The principal is 8,000. Next one 56. A is 30% more efficient than B and B is 40% less efficient than C. Working together they can complete a work 1251/77 days. ఏంటి ఆ నెంబర్ ఎలా ఉంది? 1251/77 అట. ఓకే, వాళ్ళు ముగ్గురు కలిపమ్మా వర్కింగ్ టుగెదర్ అని చెప్తున్నాడు. వర్కింగ్ టుగెదర్ దే కెన్ కంప్లీట్ అంటే ఏ బి సి మొత్తం ముగ్గురు కలిపి అన్ని రోజుల్లో చేస్తున్నారు. 1251/77 డేస్లో చేస్తున్నారట. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్? ఏ ఎలోన్ అనుకుంటా ఏ ఎలోన్ 40% ఆఫ్ ద వర్క్, మొత్తం వర్క్ కాక్కర్లేదట. 40% ఆఫ్ ద వర్క్ని ఏ ఎలోన్ ఎన్ని రోజులు చేస్తాడు? అది వాడు అడుగుతున్నాడు. ఎస్ కమాన్. ఏ బి సి వాళ్ళ ఎఫిషియన్సీ చెప్తున్నాడు. ఎఫిషియన్సీ మొత్తం ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. బితో కంపేర్ చేస్తున్నాడు. ఎవరిని? ఏని. మళ్ళీ బిని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? సితో. బి ఈజ్ 40% లెస్ ఎఫిషియెంట్. అంటే ఏ ఏమో బి మీద డిపెండ్ అయింది, బి ఏమో సి మీద డిపెండ్, అంటే ఏ బిలు ఇద్దరు సి మీద డిపెండ్ అయ్యారు. కాబట్టి సిని 100 అనుకుంటే ఫాలో అయ్యారా? బి ఈజ్ 60% లెస్ ఎఫిషియెంట్ కాబట్టి 60% లెస్ ఎఫిషియెంట్ అంటే 40%, 60%, 40% లెస్ ఎఫిషియెంట్ కాబట్టి 60%. సరిపోయింది అది. ఏది? ఇది. బి ఈజ్ 40% లెస్ ఎఫిషియెంట్ దాన్ సి. సి కంటే 40% లెస్ ఎఫిషియెంట్. సి 100% అయితే 40% లెస్ ఎఫిషియెంట్ కాబట్టి 60. బట్ ఏ ఈజ్ 30% మోర్ ఎఫిషియెంట్ దాన్ బి. వీడికంటే 30% మోర్ అట. దీంట్లో 30% క్యాలిక్యులేట్ చేయాలిగా. 10% 6, 10% 6, 30% 18 యాడ్ చేస్తే ఎస్
78, 30% more. This is the ratio of their efficiency kadamma. This is the ratio of their efficiency. దీంట్లో 2 క్యాన్సిల్ అవుతుంది, 39, 30, 50. దిస్ ఇస్ ద రేషియో ఆఫ్ దేర్ ఎఫిషియన్సీ. ఓకేనా? ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా 39, 30, 50లో? నో మోర్ క్యాన్సిలేషన్. వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎన్ని పార్ట్స్ ఉందో చూడు. 39, 30. వాళ్ళిద్దరిది కలిపితే 50, 30, 80 ప్లస్ 39, 119 పార్ట్సా? మాట్లాడాలి. ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ 119 పార్ట్స్. ముగ్గురు కలిపి ఇంత 119 పార్ట్స్ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎన్ని రోజుల్లో చేస్తున్నారు? ఎన్ని రోజుల్లో అంటే 12 51/77. దాన్ని మార్చాలి ఇప్పుడు. 12 77 సార్. 77 10 టైమ్స్ అయితే 2 టైమ్స్ అయితే 154. దీనికి మళ్ళీ 51 కూడా కలపగలగా? 51 కూడా కలపాలి కాబట్టి 51 కూడా కలిపితే 5 చెప్పమ్మా. ఎస్ 17 1 కాబట్టి 9 అంటే 975/77 అమ్మా ఇది. ఎస్. సో ముగ్గురికి కలిపి ఎఫిషియన్సీ 119 పార్ట్స్. 119 పార్ట్స్ ఎఫిషియన్సీ ఉండే ముగ్గురు కలిపి ఇన్ని రోజుల్లో చేస్తున్నారు. ఇది వర్క్. మ్యాన్ ఇంటూ డేస్ ఇస్ ఈక్వల్ టు వాళ్ళ ఎఫిషియన్సీ ఇంటూ టైం. ఎంత ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇన్ని రోజుల్లో చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎవరు కావాలి నీకు? ఏ ఎఫిషియన్సీ ఎన్ని పార్ట్స్ అమ్మా? కాబట్టి 39తో డివైడ్ చేద్దాం. ఏ మొత్తం వర్క్ చేయాలా 40%? 40% కాబట్టి ఈ మొత్తం వర్క్లో 40% కాబట్టి 2/5 అని రాయొచ్చా? మొత్తం వర్క్లో నీకు ఎంత కంప్లీట్ అవ్వాలంటే 40% కాబట్టి ఇంటూ 2/5. మాట్లాడింది అర్థమైందా? ఎస్. వాళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఇది. మొత్తం ముగ్గురిది కలిపి ఎఫిషియన్సీ ఎన్ని పార్ట్స్ వచ్చిందంటే 119 ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారంటే 12 51/77 అంటే ఇది. ఎంత ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు చేస్తే ఇప్పుడు ఏ కావాలి, ఏ ఎలోన్ చేయాలి. 39 పార్ట్స్ ఎఫిషియన్సీ ఉన్నవాడు ఎన్ని రోజులు చేస్తారంటే డివైడ్ చేయాలి. దాంట్లో 40% కావాలి మొత్తం వర్క్ కాబట్టి 2/5 కావాలి. అర్థమైందా? దిస్ క్యాన్సిలేషన్ గివ్స్ అస్ ద ఆన్సర్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఎస్. ఈ 39 కరెక్ట్గా దీంట్లో 25 టైమ్సా? 40 25 1000 కదా. 40 25 1000, 39 25. మీకా టేబుల్స్ రావు, నేనా క్వాంట్ చెప్పాలి. ఓకేనా? 39 25 కదమ్మా. ఈ 5 25లో ఇంకా 7 క్యాన్సిల్ అవుతుంది. 7 11 టైమ్స్ ఇక్కడ 17 7s are 119. 17 7s are 119 కింద 11 7s are 77. ఈ రెండింటిలో 7 క్యాన్సిలేషన్ అమ్మా. 17 టైమ్స్ 11 టైమ్స్. ఈ 39 దీంట్లో 25 టైమ్స్ అమ్మా. ఈ 5 దీంట్లో 5 టైమ్స్. ఇప్పుడు ఏం మిగిలింది అమ్మా? 17 10s. 17 10s 170. 170/11. 170/11 అంటే ఎంతమ్మా? 170/11. 11 15 టైమ్స్. 15 11s are 165. 15 11s are 165. 165 పోతే 5/11. Therefore 15 5/11 days they will complete the work. Beautiful. అర్థమైందా? నెక్స్ట్ డైరెక్ట్ ఎఫిషియన్సీ పట్టుకుని వచ్చేయచ్చు. ఎన్ని పార్ట్స్ ఎఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు చేస్తే 39 పార్ట్స్ ఎఫిషియన్సీ ఉన్నాడు ఎన్ని రోజులు చేస్తాడు? 39తో డివైడ్ చేయడమే. దాంట్లో మొత్తం వర్క్ కాదు కాబట్టి 2/5 కాబట్టి 2/5 వేయడమే. 40% అన్నాడు కాబట్టి. ఓకే. నెక్స్ట్ 57. In a class of 60 students, 55% are boys and the remaining are girls. If the average of the boys marks is 69 and that of the girls marks is 81, what is the average of the whole class? ఇది అయిపోయిందా? తీసేయచ్చా? ఎస్, వెరీ గుడ్. ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 60 స్టూడెంట్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 60. బాయ్స్ ఎంత పర్సెంట్ అట? బాయ్స్ ఎంత పర్సెంట్? 55 అంటే 11 పార్ట్సా? గర్ల్స్ 45 అంటే 9 పార్ట్సా? అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ద రేషియో 11:9. నాకు ఆ 60తో సంబంధం లేదు. నాకు కావాల్సింది యావరేజ్ రేషియో ఉంటే చాలు యావరేజ్ కట్టడానికి. 55% ఆర్ బాయ్స్, ద రిమైనింగ్ 45% ఆర్ గర్ల్స్. 55 45 ద రేషియో ఇస్ 11:9. బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఇన్ ద రేషియో 11:9. వీళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 69. వీళ్ళ యావరేజ్ ఎంత ఇచ్చాడు? 81 అన్నమా. గర్ల్స్ యావరేజ్ ఎంత? మాట్లాడాలి. ఎస్. 55% బాయ్స్ అండ్ 45% గర్ల్స్ రేషియో ఇస్ 11:9. 69 యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద బాయ్స్, 81 యావరేజ్. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయమా.
69 11 690 ప్లస్ 69 759 759. అలాగే ఈ రెండు మల్టిప్లై చేస్తే 81 9 729 మాట్లాడాలి. 729 మొత్తం కలిపితే 18 చెప్పాలి 8 15 ఎస్ 14 బై 20 మొత్తం పార్ట్స్ ఎన్ని 11 ప్లస్ 9 20 పార్ట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ వీళ్ళు 11 పార్ట్స్ వీళ్ళు 9 పార్ట్స్ కాబట్టి 20 పార్ట్స్ 20తో డివైడ్ చేస్తే ఎస్ చివర మనకి 74.4 వచ్చినట్టుంది. Therefore the answer is 74.74 ఎస్ 74 ఉందా ఆన్సర్ అసలు లేదా? ఇది కరెక్ట్ అయినా చూడండి. 11 69 690 ప్లస్ 69 759 అది 729 18 1 8 కరెక్ట్గా అంతా మాట్లాడాలి. కరెక్ట్ అయితే 20 జీరో వల్ల పాయింట్ వస్తుంది. పాయింట్ ఇక్కడ వస్తే ఇది 74.4 కరెక్ట్గా పక్కా. ఏంటి ఆన్సర్ లేదు? ఎస్ పేపర్లో ఉందా? పేపర్లో కూడా అలాగే ఉందా 77 అని? మీకెంత వచ్చింది మరి? మీకెంత వచ్చింది? వచ్చింది కదా పక్కా. అంటే మీరు నెంబర్ తీసుకుని ఉంటారు. మీరు నెంబర్ తీసుకున్నారా? డివైడ్ చేశారా? 33 27 అని డివైడ్ చేశారా? మాట్లాడాలి. ఇక్కడ 33 మెంబర్స్ వీళ్ళు 27 మెంబర్స్ వీళ్ళు ఎందుకంటే టోటల్ 60 నా రేషియోలో డివైడ్ చేయాలి. ఇప్పుడు మీరు దీంతో మల్టిప్లై చేస్తారు బై 60తో డివైడ్ చేస్తారు. అక్కర్లా రేషియో చాలు యావరేజ్ కట్టడానికి. అర్థమైందా నేను అన్నది? ఎస్ ఏమన్నా మళ్ళీ ఒకసారి చెప్పమ్మా ఫాస్ట్గా. 55% 45% వీళ్ళది 69 వీళ్ళది ఎస్ 81 9 81 729 11 69 759 యాడ్ చేస్తే 1488 అమ్మా బై 20 ఎందుకంటే 20 పార్ట్స్ కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్ టుగెదర్ 20 therefore 74.4 is the average. Next 58 an article sold for rupees 1880 after two successive discounts of 20% and 6%. What is the market price of the article? Market price అడుగుతున్నాడు. ఎస్ మార్కెట్ ప్రైస్ తెలియదు. లెట్ ఇట్ బి మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ మీద టూ సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% ఇస్తే 80% రాయాలి. 80% అంటే 4/5 అమ్మా. 20% డిస్కౌంట్ ఇచ్చావు అంటే ఏం రాయాలి నువ్వు? 80% అంటే 4/5. తర్వాత 6% డిస్కౌంట్ ఇచ్చావు. 6% డిస్కౌంట్ ఇస్తే ఏం రాస్తావు? 94% అంటే 47/50 94/100 47/50. సో రెండు ఇచ్చిన తర్వాత ఏమొచ్చింది అంటున్నాడు వాడు 1880 ఏమండి 47 4s 188 అనుకుంటా. 47 4s 188 47 2s 94 47 2s 94 47 4s 188 కాబట్టి కరెక్ట్గా 10 times పోయింది. Therefore market price is equal to 550s 250 250 10s 2500. Therefore the market price is yes. ఇలా సింప్లిఫై చేసి రాయడం వల్ల క్యాన్సిలేషన్ బాగా కనిపిస్తుంది. నేను ఎప్పుడు అదే చెప్తుంటాను మీకు. మీరు 94 లైన్ ఉంచుతారు, అర్థమైందా? 1880 లా ఉంచుతారు, రాస్తారు కదా. సింప్లెస్ట్ ఫామ్లో రాయరు కదా. ఎప్పుడు సింప్లెస్ట్ ఫామ్లో రాయండి, అది అలవాటు చేసుకోండి. అంటే ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తున్నావు మైండ్లో నువ్వు, అంతేగాని 80 రాసి మళ్ళీ 80/100 మళ్ళీ 4/5 ఇలా రాయక్కర్లేదు. దాన్ని మైండ్లో సింప్లిఫై చేయాలి కదా నువ్వు. 6% డిస్కౌంట్ ఇచ్చావు 94 అంటే ఇంకా 2 తప్ప ఇంకేం క్యాన్సిల్ అవుతుంది అక్కడ 94లో, అర్థమైందా? 47/50 పడిపోవాలి అంతే అది నీకు ఆటోమేటిక్గా. అప్పుడు క్యాన్సిలేషన్ అలా కనిపిస్తూ ఉంటుంది డైరెక్ట్గా, అలా ఇస్తున్నాడు నెంబర్లు. నెక్స్ట్ 59. ఇది ఇంకా చాలా బాగా చేస్తారు ఇటువంటి క్వశ్చన్లు మీరు. వెరీ గుడ్, ఎక్సలెంట్. చెప్పక్కర్లేదుగా. ఎస్ రివర్స్ అయింది కాబట్టి ఏబిసి A:B ఏమో 4:5 ఇచ్చాడు, B:C కావాలి నాకు 6:5 అవుతుంది కదా. సో therefore 24:30:25. This is the ratio. Therefore the answer is third option, 24:30:25. Extremes means extremes multiply చేస్తాం, that case. Next 60.
A train without stoppages travels with an average speed of 84 kilometers per hour and with stoppages it travels with an average speed of 70. Without stoppages 84 kilometers per hour, but with the stoppages the average speed of the train is 70 kilometers per hour. For how many minutes does the train stop on an average per hour? గంటకి ఎన్ని నిమిషాలు ఆగుతుంది ఆన్ అన్ యావరేజ్? ఎక్స్క్లూడింగ్ స్టాపేజెస్ చూడండి. ముందు ఎక్కడ ఆగకుండా వెళ్ళినప్పుడు 84 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. ఇదిగో ఇది డిస్టెన్స్ 84 కిలోమీటర్లు అనుకుంటా, ఆ డిస్టెన్స్ 84 కిలోమీటర్స్. అంటే 84 కిలోమీటర్స్ కవర్ చేయడానికి దానికి 1 అవర్ టైం పట్టింది. ఎక్కడ ఆగల, నాన్ స్టాప్కి వెళ్ళింది. ఓకేనా? అంటే ఇప్పుడు ట్రైన్ 84 కిలోమీటర్స్ కవర్ చేసింది ఎక్కడ ఆగకుండా వెళ్ళినప్పుడు గంటలో. గంట అంటే 60 నిమిషాలు. 60 నిమిషాలకి 84 కిలోమీటర్స్ పర్ అవర్, దాని స్పీడ్ అది 84 కిలోమీటర్లు కవర్ చేస్తుంది గంటకి. బట్ ఇంక్లూడింగ్ స్టాపేజెస్ తీసుకుంటే అదే ట్రైన్ అదే డ్రైవరు, కానీ మధ్య మధ్యలో స్టేషన్లో ఆగింది. ఇలా ఆగడం మూలంగా అది 70 కిలోమీటర్సే కవర్ చేస్తుంది. 70 కిలోమీటర్సే కవర్ చేస్తుంది. అంటే రిమైనింగ్ 14 కిలోమీటర్స్ కవర్ చేయలేకపోయింది. ఎందుకు కవర్ చేయలేకపోయింది అంటే ఇక్కడ ఆగింది కాబట్టి. స్టాపేజెస్లో టైం వేస్ట్ అయిపోయింది దానికి. అందుకు ఆ గంటలో 70 కిలోమీటర్లు కవర్ చేసింది. ఎక్కడ ఆగకుండా వెళ్తే 84 కిలోమీటర్లు, ఆగడం మూలంగా ఈ 14 కిలోమీటర్లు కవర్ చేయలేకపోయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడంటే, హౌ మెనీ మినిట్స్ డస్ ద ట్రైన్ స్టాప్ ఆన్ అన్ యావరేజ్ ఇన్ 1 అవర్? ఈ 1 అవర్లోను, ఈ 70 కిలోమీటర్లు కవర్ చేసిన 1 అవర్లోను ఎంతసేపు ఈ స్టాపేజెస్లో ఆగింది అని అడుగుతున్నాడు. ఈ స్టాపేజెస్లో ఎంతసేపు ఆగిందంటే అది ఈ 14 కిలోమీటర్లు కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైం ఇక్కడ ఆగినట్టేగా. ఇక్కడ ఆగడం మూలంగా ఆగినాయి కదా, ఈ 14 కిలోమీటర్లు కవర్ చేయలేకపోయింది. మాట్లాడాలి. ఈ 14 కిలోమీటర్స్ కవర్ చేయలేకపోయింది ఎందుకు? ఇప్పుడు ఇక్కడ ఆగడం మూలంగా స్టాపేజెస్ ఉన్నాయి, ఇందాక స్టాపేజెస్ లేవు. ఇప్పుడు స్టాపేజెస్ మూలంగా ఇక్కడ ఆగడం మూలంగా ఈ 14 కిలోమీటర్లు కవర్ చేయలేకపోయింది. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు ఆగింది ఈ స్టాపేజెస్లో అని అడుగుతున్నాడంటే, ఈ 14 కిలోమీటర్లు కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంత టైం ఆగినట్టేగా. దేర్ఫోర్ నువ్వు రాయాల్సింది ఏంటంటే 14 కిలోమీటర్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. సో ఇక్కడ డివైడెడ్ బై 6 అనుకుంటుంది. ఇది దీన్ని 6తో డివైడ్ చేస్తే ఇది వస్తుంది, దీన్ని కూడా 6తో డివైడ్ చేస్తే 10. దేర్ఫోర్ 10 minutes ద ట్రైన్ స్టాప్స్ ఇన్ 1 అవర్. ఆన్ అన్ యావరేజ్ 10 నిమిషాలు ఆగుతుంది. ఆన్ అన్ యావరేజ్ ద ట్రైన్ స్టాప్స్ ఇన్ 1 అవర్లో 10 minutes ఆగుతుంది. అర్థమైందా? మాట్లాడాలా? వెరీ సింపుల్ క్వశ్చన్ కదా. నెక్స్ట్ వన్. ఎక్కడ ఆగకుండా వెళ్తే గంటకి 84 కిలోమీటర్లు కవర్ చేస్తుంది, ఆగడం మూలంగా 70 కిలోమీటర్లు కవర్ చేస్తుంది. ఇక్కడ ఎంతసేపు ఆగింది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంతసేపు ఆగిందంటే ఆ 14 కిలోమీటర్లు కవర్ చేయడానికి ఎంత టైం పడుతుందో అంతసేపు ఆగింది. నెక్స్ట్ వన్. 2 articles sold at rupees 5,208 each. ఒక్కొక్క దాన్ని ఇంతకు అమ్మాడట. సెల్లింగ్ ప్రైస్ కదా అది, ఇంతకు అమ్మాడంటే సెల్లింగ్ ప్రైసేగా. అంటే 2 articles యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ ఇక్కడ, బట్ నాట్ కాస్ట్ ప్రైస్ కదా. కాస్ట్ ప్రైస్ కాదు కదా ఈక్వల్. ఏమి ఈక్వల్ అది గమనించాలి. 2 articles are sold at rupees 5,208 each. On the first article the seller gets 24% profit, on the other article he loses 16%. ఒకదాని మీద 24% ప్రాఫిట్ వచ్చింది, ఒకదాన్ని అమ్మినప్పుడు ఆ ప్రైస్కి, ఈ ప్రైస్కి ఒకదాన్ని అమ్మినప్పుడు 24% ప్రాఫిట్ వస్తే, అదే ప్రైస్కి ఇంకొక దాన్ని అమ్మినప్పుడు 16% లాస్ వచ్చింది. మాట్లాడింది అర్థమైందా? రెండు ఒకే ప్రైస్కి అమ్మాడు, కానీ ఆ ప్రైస్కి అమ్మినప్పుడు ఒక దాని మీద ఏమో 24% ప్రాఫిట్ వస్తే, రెండో దాని మీద ఏమో 16% లాస్ వచ్చింది. అంటే దేర్ కాస్ట్ ప్రైస్ ఆర్ డిఫరెంట్, దేర్ సెల్లింగ్ ప్రైస్ ఆర్ ఈక్వల్. వాటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్, బట్ కాస్ట్ ప్రైస్ ఇస్ డిఫరెంట్. ఆ పాయింట్ అర్థమైంది కదా. ఎస్. అయితే ఇప్పుడు ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఓవరాల్గా మొత్తం మీద రెండింటి మీద కలిపి గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా ఎంత అని అడుగుతున్నాడు. ఓవరాల్ గెయిన్ అంటే గెయిన్ పర్సంటేజ్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇస్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ కాస్ట్ ప్రైస్ కదా. అంటే రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ కనుక్కుని అప్పుడు ఓవరాల్గా గెయిన్ వచ్చిందో లాస్ వచ్చిందో చూడాలి. అంటే మొదటి దాని కాస్ట్ ప్రైస్ కట్టాలి, రెండో దాని కాస్ట్ ప్రైస్ కట్టాలి. కమాన్. వాడు ఏమంటున్నాడంటే, ఒకదాన్ని అమ్మినప్పుడు 24% గెయిన్ వచ్చింది, 24% గెయిన్ వచ్చిందంటే 124 కమ్మాడు. ఎంత కమ్మాడు అంటే 5208 కమ్మాడు. ఎంత కమ్మాడు? ఎంత కమ్మినప్పుడు 24% గెయిన్ వచ్చింది. అయితే దాని కాస్ట్ ప్రైస్ 100% వస్తుందిగా, ఫస్ట్ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్. అలాగే రెండో దాన్ని అమ్మినప్పుడు 16% లాస్ వచ్చింది. 16% లాస్ వచ్చిందంటే 84% కమ్మాడు. 84% 5208. అర్థమైందా? అయితే దీనికి కాస్ట్ ప్రైస్ కావాలంటే 100%. రెండింటి యొక్క కాస్ట్ ప్రైస్ వస్తాయి. రెండింటిని సేమ్ ప్రైస్ కమ్మాడు.
ఒకదాన్ని అమ్మినప్పుడేమో 24% గెయిన్ వస్తే ఒకదాన్ని అమ్మినప్పుడేమో 16% లాస్ వచ్చింది. ఈ ప్రైస్ కమ్మినప్పుడు 24% గెయిన్ వచ్చింది కాబట్టి 124% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈస్ దిస్ మచ్, దెన్ 100% ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత. అలాగే ఈ ప్రైస్ కమ్మినప్పుడు 16% లాస్ వచ్చింది కాబట్టి 84% ఎంత అయితే 100% ఎంత. అర్థమైందమ్మా? ఎస్. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ ప్రోడక్ట్ ఎప్పుడు ఎలా ఇస్తున్నాడంటే, ఆ ప్రోడక్ట్ ఎలా ఇస్తున్నాడంటే 124 ఒక నెంబర్ తీసుకో, రెండో నెంబర్ని సగం చేయి 42 అమ్మా. ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్ చూడండి ఎంతో, ఆ ప్రోడక్ట్ వచ్చేలా ఇస్తున్నాడు. నేను అబ్జర్వ్ చేశాను, అర్థం కాల. ఈ రెండిట్లో యొక్క 124/84 ప్రోడక్ట్ ఎంతో దాంట్లో సగం ఇస్తున్నాడు వాడు. సగం కానీ దానికి డబల్ కానీ లేకపోతే అదే కానీ. అంటే నీ క్యాన్సిలేషన్ రాదని అడిగి తెలుసు. అంటే అర్థమైందా? ఇదేనా ఈ 124 పోవాలా, ఆ 84 పోవాలా? అంటే ఆ రెండిట్లో ఒక ప్రోడక్ట్ అయి ఉండాలి అది, లేకపోతే దాంట్లో సగం అయి ఉండాలి, లేకపోతే దానికి డబుల్ అయి ఉండాలి. అలా ఇస్తున్నాడు క్యాన్సిల్ అయ్యేలాగా. మాట్లాడింది అర్థమైందా? మన గురించి అడిగి తెలుసు. ఓకే, ఇక్కడ ప్రోడక్ట్ ఎలా వచ్చిందంటే ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే, ఏ రెండింటి యొక్క ప్రోడక్ట్? ఎస్, 124 and 84 ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ తీసుకుంటే 10,416 వచ్చింది. దాంట్లో సగం కదా అది 5,208. ఫాలో అయ్యారని నేను అన్నది. అంటే ఇక్కడ 124%, అక్కడ 84% కదా. ఆ రెండు పోవాలి, ఇది పోవాలి, అది పోవాలి కాబట్టి ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్, లేకపోతే ఆ రెండింటి యొక్క ప్రోడక్ట్లో బై 2 బై 4 ఏదో ఇస్తాడు. ఆర్ యూ క్లియర్ దాట్? నేను ఆ రెండు ప్రోడక్ట్ చేసి చూశాను, నాకు ఎంత వచ్చింది, దాంట్లో సగం ఇచ్చాడు వాడు. అంటే ఇప్పుడు ఈ 124 84 టైమ్స్ కాకుండా 42 టైమ్స్ పోయినట్టేగా. అదే ఈ 84 124 టైమ్స్ కాకుండా 62 టైమ్స్ పోయినట్టే కదా, సెకండ్ టైమ్స్. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, అర్థమైందా? ఎస్, 100 into 42 ఒక దాని యొక్క కాస్ట్ ప్రైస్ 4,200, రెండో దాని కాస్ట్ ప్రైస్ 6,200. therefore their cost price are 4,200 and 6,200 respective. ఓకేనా? ఇప్పుడు ఓవరాల్గా గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందని అడుగుతున్నాడు. ఓవరాల్ ఇది సెల్లింగ్ ప్రైస్ కదా, మాట్లాడాలా. ఓవరాల్ దీన్ని 5,208 కమ్మాడు, దాన్ని 5,208 అంటే రెండింటిని కలిపి ఎంత కమ్మినట్టేగా. 5,208 అంటే 10,000 టోటల్ సెల్లింగ్ ప్రైస్ అనేది. టోటల్ కాస్ట్ ప్రైస్ ఈ రెండు కలిపితే ఎంతమా? 10,400 టోటల్ కాస్ట్ ప్రైస్. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్ ఉంది, టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఉంది, 10,400. ఏమండి ఎంత వచ్చిందండి ప్రాఫిట్ ఇక్కడ? 16 రూపీస్ ప్రాఫిట్. దేని మీద? అది కట్టాలి ఇప్పుడు. ప్రాఫిట్ వచ్చింది, గెయిన్ పర్సంటేజ్ కట్టాలి. గెయిన్ 16 on 104, 100 into 100 వల్ల 0.0 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు డివైడ్ చేయాలి. ఇది డివైడ్ చేద్దాం రండి. పోదు కాబట్టి 0 పాయింట్, పోదు కాబట్టి 0 పాయింట్ ఎప్పుడైతే పెట్టావు పైన 160 అయిపోయినట్టుగా. 160 ఏనా? 160లో 104 వన్ టైం. 104 పోతే ఎంత ఉంది ఇంకా? 56. 56లో అంటే 560. అప్పుడు మళ్ళీ 56 మిగిలిందంటే 560. 560లో 104 ఎన్నిసార్లు పోతుంది? 5 టైమ్స్. ఇంకా అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి 0.15% అప్రాక్సిమేట్లీ ప్రాఫిట్. therefore ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఇస్ ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఇప్పుడు మీకు అర్థం కావాలా? ఎక్స్ప్లెనేషన్ ఎవరు చెప్పినా ఒకటి కాదు, అర్థమైందా? నెక్స్ట్ ఫాలో అవుతున్నారమ్మా? నెక్స్ట్ 62. ఎవరి ఎక్స్ప్లెనేషన్ వాళ్ళది, ఎవరు చెప్పినా ఒకటి ఎలా అవుతుంది? ఎస్, కమాన్. The price of petrol is increased by 25%. A person wants to increase his expenditure by 15% only. By what percent should he decrease his consumption? పెట్రోల్ యొక్క ప్రైస్ 25% పెరిగిందట. అంటే ఇంతకుముందు 100 రూపాయలు స్పెండ్ చేసేవాళ్ళం, ఇప్పుడు 125 అయిపోయింది. లీటర్ 100 రూపాయలు, ఇంతకుముందు 25% పెరిగి 125 రూపీస్ అయిపోయింది. అర్థమైందండి? పర్సంటేజ్లో ఎప్పుడు కూడా 100 అనుకుంటాం ప్రతిదాన్ని. 25% పెరిగింది కాబట్టి 125%. అయితే ఏ పర్సన్ వాంట్స్ టు ఇంక్రీజ్ హిజ్ ఎక్స్పెండిచర్, వాడు ఎక్స్పెండిచర్ కూడా పెంచుకుంటున్నాడు. ఎంత? 15%. అంటే ఇంతకుముందు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడు, ఇప్పుడు 115 ఖర్చు పెడతాడట. ఇంతకుముందు 100 ప్రైస్, పెట్రోల్ ప్రైస్ లీటర్ 100 రూపాయలే, వాడు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడు అప్పుడు. అర్థమైందా? కానీ పెట్రోల్ ప్రైస్ పెరిగింది, కానీ ఎంత పెరిగిందో అంతా పెంచుకోవట్లే వీడు.
ఫాలో అవుతున్నారా? 15%. అది ప్రైస్ ఏమో 25% పెరిగింది, వీడు ఎక్స్పెండిచర్ మాత్రం 15% పెంచాడు. అంటే ఇప్పుడు కన్జంప్షన్ తగ్గించుకోవాలిగా, వీడు తగ్గించుకోవాలా లేదా? తగ్గించుకోవాలి. ఎంత తగ్గించుకోవాలమ్మా? 10 తగ్గించాలి. 10 దేంట్లో తగ్గించాలి? 125లోనా 150లో? 125లో తగ్గించాలి. ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. 10 రూపీస్ కన్జంప్షన్, 10 రూపీస్ వర్త్ ఆఫ్ పెట్రోల్ కన్జంప్షన్ రిడ్యూస్ చేయాలి ఆన్ 125. ఎందుకంటే 125 రూపీస్ కాకుండా వాడు 115 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు కాబట్టి 10 రూపాయలు తగ్గించాలి. 10 రూపాయలు 125లో తగ్గించాలి. దేర్ ఫోర్ ఇక్కడ ఇది 1000/125 అమ్మా. పైన 1000/125 అంటే 8%. దేర్ ఫోర్ 8%. దేర్ ఫోర్ హిస్ కన్జంప్షన్ మస్ట్ బి డిక్రీజ్డ్ బై 8%. దట్ ఇస్ ద ఆన్సర్. ఫాలో అయ్యారనుకుంటున్నా. అర్థమైందా లేదా చెప్పండి. ఇంతకుముందు పెట్రోల్ ప్రైస్ 100 రూపాయలు, నేను 100 రూపాయలు స్పెండ్ చేసేవాడిని. పెట్రోల్ ప్రైస్ పెరిగింది 25%, అంటే 125 అయింది. కానీ నేను 125 నా ఎక్స్పెండిచర్ పెంచట్లా, 15% పెంచి 115 రూపీసే స్పెండ్ చేస్తున్నాను. పెట్రోల్ ప్రైస్ ఏమో 125 అయిపోయింది, నేను స్పెండ్ చేసేది 115. అంటే నా కన్జంప్షన్ 10 రూపీస్ వర్త్ ఆఫ్ పెట్రోల్ కన్జంప్షన్ తగ్గించాలి ఆన్ 125. 10 on 125, 8%. నెక్స్ట్ 63. secant theta minus tan theta is equal to x. Theta is lie between 0 and 90 అంటున్నాడు. వాల్యూస్ పెట్టేస్తారు మీరు యూజువల్గా. అంటే secant theta is equal to tan theta అంటున్నాడు వాడు. అర్థమైందా? ఎక్స్ అంటున్నాడా? secant theta మైనస్ ఏం చేద్దామంటే ఎస్ secant theta మైనస్ tan theta is equal to x కాబట్టి secant theta మైనస్ secant theta ప్లస్ tan theta 1/x అయిపోతుందిగా. మాట్లాడాలి. 1/x అవుతుందా లేదా? secant theta minus tan theta is equal to x కాబట్టి secant theta minus plus tan theta 1/x అవుతుంది. ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి, యాడ్ చేస్తే 2 secant theta. 2 secant theta is equal to x plus అంటే x స్క్వేర్ ప్లస్ 1/x అవుతుందమ్మా. మాట్లాడాలి. x ప్లస్ 1/x ఎల్సిఎం తీస్తే x స్క్వేర్ ప్లస్ 1/x. ఆ x మనం ఇటువైపు కూడా రాయొచ్చు. అంటే 2x secant theta is equal to x స్క్వేర్ ప్లస్ 1. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 దగ్గర ఇది రాయొచ్చు. అలాగే ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, ఇందాక యాడ్ చేసాం, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తే ఇది క్యాన్సిల్ అయిపోయి రెండు మైనస్లు వస్తాయా? దీంట్లో ఇది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? మైనస్ 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 వస్తుంది సబ్ట్రాక్ట్ చేస్తే. అప్పుడు secant theta క్యాన్సిల్ అయిపోయి -2 tan theta వస్తుంది. మైనస్ అది రాయమా, -2 tan theta 2 tan theta is equal to x minus 1/x. అంటే x స్క్వేర్ మైనస్ 1/x కదా. ఆ ఎక్స్ కూడా ఇటువైపు రాసుకోవచ్చు మనం. అంటే -2x tan theta is equal to x స్క్వేర్ మైనస్ 1. ఓకేనా? అంటే x స్క్వేర్ ప్లస్ 1 బదులుగా ఇది, x స్క్వేర్ మైనస్ 1 బదులుగా ఇది రాద్దాం. అక్కడ పైన ఏముంది చూడమా, పైన ఏముందంటే x స్క్వేర్ మైనస్ 1 ఉన్నట్టుంది అక్కడ. మాట్లాడాలి. మధ్యలో ప్లస్ 2x కూడా ఉంది కదా. నువ్వు ఏం రాస్తావు? x స్క్వేర్ మైనస్ 1 బదులుగా ఇది రాయి. ఏది? ఎస్ రాసేమా. మైనస్ చెప్పాలి ఏమా 2x మైనస్ 2x మైనస్ 2x tan theta. 2x tan theta x స్క్వేర్ మైనస్ 1 బదులుగా ఇది వస్తుంది బై x స్క్వేర్ ప్లస్ 1 బదులుగా 2x secant theta. therefore 2x కామన్ తీయచ్చుక పైన. 2x కామన్ తీస్తే 1 మైనస్ tan theta బై 2x క్యాన్సిల్ అయిపోతుంది secant theta. So therefore 2x cancel అయిపోతే 1/secant theta cos theta minus tan theta by secant theta అంటే sin theta. tan theta by secant theta. tan theta అంటే sin by cos, secant అంటే 1/cos. cos cancel అయిపోయి sin వచ్చేస్తుంది. cos theta minus sin theta. therefore third option is the answer. ఒకసారి యాడ్ చేయాలి, ఒకసారి సబ్ట్రాక్ట్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ అక్కడ వాల్యూస్ వచ్చేస్తాయి. x స్క్వేర్ మైనస్ 1 ఒకసారి, x స్క్వేర్ ప్లస్ 1 ఒకటి వచ్చేస్తాయి. అర్థమైందా? అక్కడ తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడమే. నెక్స్ట్ 64. కొద్దిగా ఫాస్ట్గా ఉండాలి, కొద్దిగా ఫాస్ట్గా. జామెట్రీ ఉంది ఇంకా. ఏంటి ఓకేనా ఇది? ఎస్, వెరీ గుడ్. The chords PQ and RS of a circle intersect at x. PX is 8 and QX is 16. RX is equal to 2xs. Then what is the length of RX? ఒక సర్కిల్ ఉంది, 2 కార్డ్స్ అట. ఆ 2 కార్డ్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి.
ఇది P, ఇది Q, P అండ్ Q అండ్ R అండ్ S. ఇవి కార్డ్స్ X దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఓకే, ఇలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు పిఎక్స్ ఎంత ఇచ్చాడమ్మా 8, పిఎక్స్ 8 ఇచ్చాడు అండ్ క్యూఎక్స్ ఏమో 16, అది 8 అట ఇది 16 అట అండ్ ఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2XS. ఎక్సెస్ ఎంత ఉందో దానికి డబుల్ ఉందట, అంటే ఇది 2x. ఈ ఆర్ఎక్స్ ఎంత ఉందంటే ఆ ఎక్సెస్ ఈ ఎక్స్ నుంచి ఎస్కి ఎంత దూరం ఉందో దానికి డబుల్ ఉందని చెప్తున్నాడు. అంటే ఇది ఎక్స్ అయితే ఇది 2x. ఆర్ యూ క్లియర్ దట్? ఇప్పుడు మనకి ఫార్ములా ఉంది తెలుసు మీకు, ఓఏ ఇంటూ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఇలా సర్కిల్లో ఏబి ఈజ్ ద కార్డ్ అండ్ సిడి ఈజ్ ద అనదర్ కార్డ్ ఇంటర్సెక్ట్ అట్ ఓ, దెన్ ఓఏ ఇంటూ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఇంటూ ఓడి. తెలుసు కదా, ఓఏ ఇంటూ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఇంటూ ఓడి. సో therefore px into xq is equal to rx into xs. Are you clear? మల్టిప్లై చేయమా రెండు. ఇక్కడ rx into xs మల్టిప్లై చేస్తే 2x into x, 2x square is equal to 8 into 16, 8 16s are 128. Therefore ఈ 2 దీంట్లో 64, x square is equal to 64 అయితే x is equal to 8. కానీ వాడు అడిగింది rx అంటే 2x కదా, rx అడిగాడు, rx అంటే 2x is equal to 16. Therefore the answer is 16. అయినా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది నీకు, దీనికి ఇది డబుల్ ఉంది కదా, దీనికి ఇది డబుల్ ఉందా లేదా? అలాగే దీనికి ఇది డబుల్ అంటున్నాడంటే ఇది 8 అవ్వాలి, మళ్ళీ ఇది 16 అవ్వాలి, అంతే కదా? కార్డ్స్ కదా, రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కదా, దీనికి ఇది డబుల్ ఉంది, అలాగే దీనికి ఇది డబుల్ అని చెప్తున్నాడు. ఓఏ ఇంటూ ఓబి ఈజ్ ఈక్వల్ టు ఓసి ఇంటూ ఓడి అన్నప్పుడు అర్థమవుతుందండి. సో ఇది 8 ఇది 16 అయితే ఇది 8 ఇది 16 అవ్వాల్సింది కదా, ఆబ్వియస్లీ ప్రోడక్ట్ విల్ బి సేమ్. అంటే అది చేయకుండానే చెప్పేయచ్చు మీరు. ఆర్ యూ క్లియర్? ఎస్. నెక్స్ట్ వన్ 65. ఏ ప్లస్ బి ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 9 అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఒక పెద్ద ఫార్ములా ఉంది మనకు తెలుసు, ఏంటది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్లో ఇంతకంటే పెద్ద ఫార్ములా ఏం లేదు కదా. 3abc ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బిసి మైనస్ సి. సో ఇది అడిగాడు క్యూబ్ రూట్ అనే ఏదో అక్కడ రూట్ పెట్టాడు, రూట్లో అడిగాడు స్క్వేర్ రూట్ ఆఫ్ అని, దీనికి రూట్ పెట్టాడు అంటే దానికి రూట్ పెట్టాలి. ఇప్పుడు మనం అర్థమైందా? అంటే ఇప్పుడు ఈ వాల్యూ అడిగాడంటే ఈ వాల్యూ కనుక్కోవాలండి, అర్థమైందా? ఎస్, ఈ వాల్యూ కనుక్కుందాం. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి 9 ఇచ్చేసాడుగా ఆల్రెడీ, అది 9. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కూడా ఇచ్చేసాడుగా, ఎంత? 29. ఇంకా నీకు కావాల్సింది ఇక్కడ మైనస్ మొత్తం మూడిట్లోనూ కామన్ తీస్తే, మూడిట్లోనూ మైనస్ కామన్ తీస్తే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూగా, అంటే మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ వాల్యూ కావాలి, అది కావాలి, అది కడదాం. ఇప్పుడు అది కట్టాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఏమి ఇచ్చాడు నీకు? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 9 ఇచ్చాడు కాబట్టి హోల్ స్క్వేర్ చేద్దాం బోత్ సైడ్స్ హోల్ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, యూ నో వెరీ వెల్ 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏనే కదా, ఇదే కావాలి కదా. ఇప్పుడు ఈ బ్రాకెటే కావాలి మనకు కూడా, ఈజ్ ఈక్వల్ టు 81. అండ్ ఎస్, ఇది ఆల్రెడీ ఇచ్చాడు మనకి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇచ్చాడా 29. ఆ 29 ఇటర్ తీసుకెళ్ళిపోతే మైనస్ 29, అంటే 2 ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ టు ఎంతమా 52. ఈ 2 క్యాన్సిలేషన్ 26, అంటే ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ ఎంత వచ్చిందంటే మనకి 26. మనకి ఇందాక కావాల్సింది మైనస్ కామన్ తీస్తే మైనస్ ఆఫ్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏనే కదా కావాలనుకున్నాం, అంటే అక్కడ ఏం పెట్టచ్చు మనం 26, అంటే 9 ఇంటూ చెప్పమ్మా 26 మైనస్ 29 మైనస్ 26 అంటే 3, అంటే ఇది 27 మాట్లాడాలి. కానీ 27కి స్క్వేర్ రూట్ వేసాడు వాడు. స్క్వేర్ రూట్ ఆఫ్ 27 అంటే 3√3. స్క్వేర్ రూట్ ఆఫ్ 27 అంటే ఎస్, స్క్వేర్ రూట్ ఆఫ్ 27. దీనికి రూట్ కట్టాలి, ఎందుకంటే దీనికి రూట్ అడిగాడంటే దీనికి రూట్ కట్టాలి, అంటే √27 అంటే 3√3. Therefore the answer is 3√3. ఓకే, నెక్స్ట్ 66. ఓకే కదా, ఎస్.
18a square minus 10a plus 1 is equal to 0. What is the value of 9a square? సో క్వశ్చన్ ఏమి అడిగాడంటే 9a స్క్వేర్ ప్లస్ 1 బై 36a స్క్వేర్ ఇది అడుగుతున్నాడు. ఇది 3a హోల్ స్క్వేర్, ఇది 6a హోల్ స్క్వేర్, అంటే 3a 6a కావాలి మనకి. యా అది చూద్దామండి. 18 వాడు ఇచ్చిందని చూద్దాం. వాడు ఇచ్చిందని చూస్తే 18a స్క్వేర్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు మైనస్ 10a అటేప్కి వెళ్తే ప్లస్ 10a అయిపోతుందా? మైనస్ 10a అని అటేప్ పట్టుకెళ్ళ. ఇప్పుడు బోత్ సైడ్స్ నేను 6aతో డివైడ్ చేస్తాను. దేంతో? 6aతో డివైడ్ చేస్తాను. 6a ఇక్కడ కూడా 6aతో డివైడ్ చేస్తే ఏ క్యాన్సిల్, ఇక్కడ 6 క్యాన్సిల్ అయితే ఏమంటుందమ్మా? 3a మిగులుతుందా? మాట్లాడాలి. 18a స్క్వేర్ బై 6a, 6 18లో 3 టైమ్స్, a స్క్వేర్ ఏలో ఏ టైమ్స్ 3a మిగిలింది, ప్లస్ ఇక్కడ 1 బై 6a మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు 5/3. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab టర్మ్ కావాలి. a స్క్వేర్ అంటే 9a స్క్వేర్ ప్లస్ 1 బై 36a స్క్వేర్ ప్లస్ 2ab. ab అంటే ఏ క్యాన్సిల్ అయిపోయి 3/6 1/2 అయిపోతుంది కదా. 3/6 అంటే 1/2ఏనా? మాట్లాడాలా. ఇక్కడ 2ab టర్మ్ ఏమొస్తుంది? 2 ఇంటూ 3a ఇంటూ 1/6a. ఈ 3a 6aలో 2 టైమ్స్ అంటే 1/2 వస్తుంది. 1/2 అంటే 2 క్యాన్సిల్ అయిపోయి 1 మిగిలింది. ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు 5/3. సో దర్ ఫర్ ఈ వాల్యూ కావాలన్నాడు కాబట్టి ఇది 1 కదా, ఇది 1 కాబట్టి అటువైపుకి వెళ్తే -1 అవుతుందా? 1 అలా అర్థమైందా? దర్ ఫోర్ 9a స్క్వేర్ ప్లస్ 1 బై 36a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇది హోల్ స్క్వేర్ చేయాలి కదా, హోల్ స్క్వేర్ చేయలేదు. హోల్ స్క్వేర్ చేస్తే 25/9 అమ్మా. ఇది హోల్ స్క్వేర్ చేస్తే 5/3 హోల్ స్క్వేర్ 25/9 అంటే ఇప్పుడు ఏమవుతుందమ్మా? ఎక్సలెంట్. -1 చేయడం వల్ల 16/9 అవుతుంది. వెరీ గుడ్. సో మనకి ఏం కావాలో దాన్ని బట్టి తీసుకురావాలి. ఏం కావాలంటే 9a స్క్వేర్ ప్లస్ 1/6 36a స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఇది ఎక్కడ వస్తుందంటే 3a ప్లస్ 1/6a కింద 6a కావాలి కాబట్టి 6aతో డివైడ్ చేయాలి. 6aతో ఎందుకు డివైడ్ చేయాలంటే ఇదిగో ఇక్కడ 6a రావాలి కాబట్టి. ఆర్ యూ క్లియర్ దట్? Yes. Next, 67. The area of a field in the shape of a regular hexagon is 1944 root 3 square meters. The cost of fencing the field at the rate of 17 rupees 50 paisa per meter is. Fencing ante perimeter కావాలి. Regular hexagon area formula 6 into root 3 by 4a square. 6 into root 3 by 4a square. This is the area of the regular hexagon is equal to 1944 root 3. ఇది వాడిచ్చాను. రెగ్యులర్ హెక్సాగాన్ అంటే ఇలా ఉంటుందమ్మా. ఇలా ఉంటుంది. ఇది రెగ్యులర్ హెక్సాగాన్. ఒక రెగ్యులర్ హెక్సాగాన్ లో 6 ఈక్యులేటెడ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. 6 ఈక్యులేటెడ్ ట్రయాంగిల్స్ 1 2 1 2 3 4 5 6. ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా రూట్ 3 by 4a స్క్వేర్. 6 ఈక్యులేటెడ్ ట్రయాంగిల్స్ కాబట్టి 6 into root 3 by 4a స్క్వేర్. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెగ్యులర్ హెక్సాగాన్. మాట్లాడింది అర్థమైందా? ఒక రెగ్యులర్ హెక్సాగాన్ లో 6 ఈక్యులేటెడ్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈక్యులేటెడ్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా రూట్ 3 by 4a స్క్వేర్. 6 ఈక్యులేటెడ్ ట్రయాంగిల్స్ కాబట్టి 6 into root 3 by 4a స్క్వేర్. దట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద రెగ్యులర్ హెక్సాగాన్. అర్థమైందా? మాట్లాడండి. రూట్ 3 గెట్ క్యాన్సిల్. రూట్ 3 క్యాన్సిల్ అయితే 6 క్యాన్సిలేషన్ చెప్పమ్మా. 6 క్యాన్సిలేషన్ 3 టైమ్స్, తర్వాత 2 టైమ్స్ 4 టైమ్స్ 324. ఇప్పుడు ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 324 into 4 అవుతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 18 into 2 అవుతుంది. 18 2s are 36. Therefore side of the regular hexagon is 36. కానీ పెరిమీటర్ అంటే 6a కదా. పెరిమీటర్ అంటే 6a. 6a అంటే 36 6 into 36 216. Therefore that is the perimeter of the regular hexagon. ఇప్పుడు పెరిమీటర్ వచ్చింది 216 at the rate of ఎంత అంటున్నాడు? 17.5 అంటే 35/2. 35/2. ఈ బై 2 దీంట్లో 108 35 35 hundreds 100 times 8 times అయితే 280. ఫాలో అవుతున్నారా? 35 100 times అయితే 3500. 35 8s are 280. Therefore 3780. That is the total expenditure. Therefore expenditure is third option, 3780. Okay na? Okay na? Next one. 68.
In triangle PQR, angle Q is 64 degrees, angle R is 54 degrees. Side QR is produced to S. The bisector of angle Q and PRS meet at T. What is the measure of QTR? Yes. In triangle PQR, angle Q is 64 degrees. PQR draw చేద్దాం. This is the triangle PQR. Yes. PQR. This is angle Q 64, angle R 54. 64 degrees, 54 degrees. The side QR is produced to S. ఈ QR ని ప్రొడ్యూస్ చేశాడట S వరకు ఇలా ప్రొడ్యూస్ చేశాడు. దెన్ ఇది 54 అయితే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత అవుతుందంటే 126 అవుతుందా? 126 ప్లస్ 54 180 కదా. ఇది లీనియర్ యాంగిల్ కదా. సో ఇది 54 ఉందంటే ఇది 126 అవుతుంది. ఓకే, 126. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇప్పుడు ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ Q అండ్ యాంగిల్ PRS మీట్ అట్ T. అంటే యాంగిల్ Q యొక్క బైసెక్టర్ అట, అంటే ఇలా బైసెక్టర్. అలాగే యాంగిల్ PRS యొక్క బైసెక్టర్, దీని యొక్క బైసెక్టర్ ఇలా వస్తుంది. అర్థమైందా? ఈ Q యాంగిల్ బైసెక్టర్ ఇలా పోతుంది, ఈ యాంగిల్ బైసెక్టర్ ఇలా పోతుంది. ఇది బైసెక్టర్ అంటే ఇది మొత్తం బయట 124 కదా చెప్తావు. బైసెక్టర్ అంటే 64 అవుతుంది. 63 126. ఇది 54 అయితే ఇది మొత్తం ఎంత? 126. అంటే 63. Therefore అంటే ఇది 63 అవుతుంది, ఇది 63 అవుతుంది. అలాగే ఇది 64 కాబట్టి 32 అవుతుందా? ఇది బైసెక్టర్ కాబట్టి ఇది మొత్తం 64, అంటే ఇది 32, ఇది 32. యాంగులర్ బైసెక్టర్ కదా, 2 ఈక్వల్ పార్ట్స్. అంటే ఇది 32. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత వచ్చిందంటే 54 ప్లస్ 63 ఈ యాంగిల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ చూద్దాం. ఇది టీ కదా. ఎస్, QRT ట్రయాంగిల్ చూడండి. QRT ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఏమో 32, ఒక యాంగిల్ ఏమో 54 ప్లస్ 63 117 అమ్మా. మాట్లాడాలి 117. ఏంటి ఓకేనా? 54 ప్లస్ 63 117, ఈ రెండు కలిపితే 140 చెప్పాలి. 149 పోతే 180లోంచి 149 తీసేస్తే 31. Therefore ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుందంటే 31. Therefore the angle is 31. What is QTR అని అడిగాడు. QTR అంటే T యాంగిల్ అడుగుతున్నాడు. 31. That is the answer. ఇదేంటి? యాంగులర్ బైసెక్టర్. ఇది మొత్తం 64. యాంగులర్ బైసెక్టర్ అన్నాడు కాబట్టి 32. ఇది ఆల్రెడీ 54. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 126. ఇది యాంగులర్ బైసెక్టర్ కాబట్టి 63. ఇప్పుడు ఇక్కడ యాంగిల్, ఈ ట్రయాంగిల్లో ఈ యాంగిల్ ఎంత ఉంటుందంటే ఇది 54, ఇది 63, 117 ప్లస్ 32, దట్ ఈస్ 149. టోటల్ 180 కాబట్టి తీసేస్తే 31. నెక్స్ట్ వన్ 69. In triangle PQR, PR is 10 centimeters and QR is 16 centimeters. D is the point on PQ such that RD is equal to 8 centimeters and PRD is equal to angle Q. Then what is the length of DQ? PQR triangle mali. Yes, this is PQR. This P, this Q, this R. PR is 10, this 10 ichadu. QR is 16, this 16 ichadu. And D is a point on PQ such that RD is equal to 8. ఇక్కడ నుంచి D అనే పాయింట్ ఇక్కడ ఉంది. Yes, this is a point D. D అనే పాయింట్. RD is the point. D is a point on PQ such that RD is equal to 8. ఇది 8 అట. ఓకేనా? అయితే యాంగిల్ PRD అంటే ఈ యాంగిల్, ఈ యాంగిలా? PRD అంటే PRD ఆ యాంగిల్ Qకి ఈక్వల్ అట. అంటే ఇది తీటా అయితే ఇది తీటా, ఇది తీటా అయితే ఇది కూడా తీటా, అది రెండు ఈక్వల్ అని చెప్తున్నాడు. ఎస్, ఇప్పుడు నేను ఒరిజినల్ ట్రయాంగిల్ PQR ఇప్పుడు ఫామ్ అయినటువంటి అనదర్ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్తాను. ఎలా అంటే ఈ యాంగిల్ దీనికి ఈక్వల్ అని చెప్పాడు. ఇది కామన్ యాంగిల్ రెండిట్లకి. ఏ ట్రయాంగిల్కి? పెద్ద ట్రయాంగిల్కి, ఈ చిన్న ట్రయాంగిల్కి, ఆ రెండిట్లకి ఇది కామన్ యాంగిల్. అంటే 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్గా ఉండాలిగా. మాట్లాడాలి. ఈ యాంగిల్ ఏది? ఈ పెద్ద ట్రయాంగిల్లో యాంగిల్ Q, ఈ చిన్న ట్రయాంగిల్లో ఇక్కడ యాంగిల్ ఈక్వల్ అని చెప్పాడు వాడు. అర్థమైందా? ఇది కామన్ యాంగిల్. ఆ పెద్ద ట్రయాంగిల్కి చిన్న ట్రయాంగిల్కి కామన్ యాంగిల్. ఇది యాంగిల్ సేమ్. అది ఫాలో అవుతున్నారా? 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఈ మొత్తం యాంగిల్కి ఈక్వల్ అయిపోవాలి. ఆర్ యూ క్లియర్ దట్? అంటే ఇప్పుడు ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయొచ్చు మనం. సిమిలర్ ట్రయాంగిల్స్, the 3 angles of one triangle are respectively equal to the 3 angles of another triangle, then those 2 triangles are said to be similar.
మాట్లాడింది అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ పీక్యూఆర్, ఈ రెండు సిమిలర్ అంటున్నాడు కాబట్టి నేను ఎలా రాస్తా, ఈ చిన్న ట్రయాంగిల్ని ఎలా రాస్తాను, ఈ చిన్న ట్రయాంగిల్ని సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఇది పి అయితే ఆర్ ఇక్కడ పెట్టుకోవాలి, అది పి అక్కడే ఉంటుంది, ఆర్ ఇక్కడ ఉంటుంది, డి ఇక్కడ ఉంటుంది, పిఆర్డి ట్రయాంగిల్. ఎందుకంటే ఈ క్యూ ఇది ఈక్వల్ అన్నాడు, ఈ రెండు ఈక్వల్ అన్నాడు కాబట్టి ఈ ఆర్ దగ్గర ఉన్నటువంటి పిఆర్డి యాంగిల్ క్యూ దగ్గర పట్టి రావాలి. అర్థమైందా? ఫాలో అయ్యారా లేదా? ఎస్. ఇప్పుడు ఇక్కడ ఇది తీటా కాబట్టి ఇది కూడా తీటా, ఈ రెండు ఈక్వల్ అంటున్నాడు. అర్థమైందా? కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఆర్డి ఎంత ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ? ఆర్డి ఎంత ఇచ్చాడు? 8. ఇదెంత? పిఆర్ 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 10. మాట్లాడాలి, ఓకేనా? ఇప్పుడు ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సైడ్ ఈ పెద్ద ట్రయాంగిల్లో ఈ రెండు సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయంటే 5:8. మాట్లాడాలి. అప్పుడు ఈ రెండు కూడా 5:8 రేషియోలో ఉండాలిగా. అంటే ఇక్కడ ఆల్రెడీ 8 ఉంది కాబట్టి ఇది ఎంత అయి ఉండాలి? ఆర్ యూ క్లియర్ దాట్? మాట్లాడింది అర్థమైంది? ఎస్. దేర్ఫోర్ ఈ రెండు 5:8 రేషియోలో ఉన్నాయి కాబట్టి ఇది కూడా 5 పార్ట్స్ అయి ఉంటారు. అర్థమైంది? ఇప్పుడు మనకు వచ్చింది పీడీనా, అక్కడ వచ్చింది పీడీనా 5? ఆ పీడీ అంటే ఇదేగా. మాట్లాడాలి. ఆ పీడీ 5 వచ్చింది, ఇది 5 వచ్చింది కాబట్టి లిసన్ కేర్ఫుల్లీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ట్రయాంగిల్ చిన్న ట్రయాంగిల్ ఎలా ఉన్నాయంటే డబుల్ 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 ఉన్నాయి యాంగిల్, సైడ్స్. ఇది ఎంత ఉంది? 10. ఇది ఎంత ఉంది? 5. ఇది ఎంత ఉంది? 16. ఇది ఎంత ఉంది? మరి ఇక్కడ 10 ఉంది కాబట్టి ఇక్కడ ఎంత ఉండాలి? మొత్తం ఎంత ఉండాలి? 20. 20కి ఇక్కడ ఆల్రెడీ ఇది దాని ప్రకారం 5 వచ్చింది, అంటే ఇది ఎంత ఉండాలి? దేర్ఫోర్ ఇది అడుగుతున్నాడు వాడు, ఎందుకంటే ఇది మొత్తం 20 ఉండాలి. దేర్ఫోర్ ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే వాడు, ఎస్ డిక్యూ అడిగాడు. దేర్ఫోర్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈస్ 15. దట్ ఈస్ ద ఆన్సర్. సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్. వేసింది అర్థమైందా? ఈ పెద్దది ఎలా ఉందో చిన్నదాన్ని కూడా అలా పట్టుకొస్తే మీకు అర్థమైపోతుంది. గాట్ ఇట్ నానా? అబ్జర్వ్ చేశారా సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్? ఎస్. నెక్స్ట్ 70. The value of sin 63 plus cos 27. sin 63ని నువ్వేం రాయొచ్చు? cos 27 అని రాసేయచ్చుగా. sin 90 minus theta cos theta అయిపోతుంది. 90 minus 63 అంటే వాడు ఇచ్చిన దాన్ని sin 63ని మళ్ళీ నువ్వు ఏమని రాయొచ్చు అంటే cos 27 అని రాయొచ్చు. అలాగే cosecant 63ని secant 27 అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఏమైందంటే న్యూమరేటర్ ఏమైందంటే cos 27 plus cos 27 2 cos 27 into secant 27 ప్లస్ కాబట్టి 2 secant 27. 2 2s are 4 అమ్మా, పైనది 2 2s are 4. ఆ రెండు మల్టిప్లై చేస్తే ఈ cos 27 secant 27 అంటే 1/cos కదా, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 2 2s are 4 వస్తుంది పైన. కింద ఏమొస్తుందంటే ఇక్కడ sin square 54ని cos square 36 అని రాసుకోవచ్చుగా. sin square 54 is nothing but cos square 36 కదమ్మా. sin 90 minus theta, sin 90 minus 54 మాట్లాడాలి. దేర్ఫోర్ ఇప్పుడు ఇక్కడ 2 sin square 36, ఇక్కడ 2 cos square 36. ఆ 2 కామన్ తీస్తే sin square 36 plus cos square 36 1. దేర్ఫోర్ అంటే 2 plus 3 ఎంతమా? 5. Therefore the answer is 4/5 second option. ఏం లేదు, అక్కడ మనం చూడగానే చెప్పొచ్చు sin 63 cos 27, cosecant 63 secant 27, sin square 54 cos square 36. ఓకేనా? నెక్స్ట్ 71. ఎస్ 71. ఇది కూడా అంతే. ఇది ఎక్స్పాన్షన్ a ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్లో ఉందా లేదా? ఎస్. ఇక్కడ 3a² వచ్చిందంటే √3a అయి ఉండాలి. ఇది √3a హోల్ స్క్వేర్ అయి ఉండాలి. √3a హోల్ స్క్వేర్ చేయి, √3 హోల్ స్క్వేర్, అప్పుడు 3a² వస్తుంది. అంటే అక్కడ నీకు 3a² వచ్చిందంటే ముందుగా అది హోల్ స్క్వేర్లో ఉండగా √3 అయి ఉండాలి. √3a హోల్ స్క్వేర్ చేస్తేనే 3a² వస్తుంది. కానీ కొన్ని మైనస్లు ఉన్నాయి చూడు, అక్కడ మధ్యలో కొన్ని మైనస్లు ఉన్నాయి.
ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ ఏబీ టర్మ్గా ఉంది. మళ్ళీ ఎక్కడ ఉంది? సిఏ టర్మ్కి ఉంది. అంటే ఏబీ టర్మ్కి సిఏ టర్మ్కి ఉందంటే కామన్గా ఉన్నది ఏ కదా, అంటే ఏకి మైనస్ ఉంది, ఏకి మైనస్ ఉంది అంటే -√3a అది. అక్కడ ఏ టర్మ్స్కి, రెండు టర్మ్స్కి మైనస్ ఉంది, ఆ రెండు టర్మ్లో కామన్ దేనికి ఉందో అది మైనస్ ఉన్నట్టు. ఏబీ టర్మ్కి ఏసీ టర్మ్కి మైనస్ ఉంది కదమ్మా, ఏబీ టర్మ్కి ఏబీసీ టర్మ్కి మైనస్ ఉందంటే కామన్ ఏముంది అక్కడ? ఏ. కాబట్టి ఏకి మైనస్ ఉండాలి, మిగతా ప్లస్లో ఉండాలి. ప్లస్ బి, బి స్క్వేర్ మాత్రమే ఉంది కాబట్టి బీనే. మరి తర్వాత 12 ఉంది, 12 ఉందంటే అక్కడ మనకి ఇక్కడ 2√3 హోల్ స్క్వేరా, 2√3c, 2√3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది చూడమా? 2 స్క్వేర్ 4, √3 హోల్ స్క్వేర్. ఎస్. అప్పుడు ఇప్పుడు దీన్ని ఎక్స్పెన్షన్ చేయి, అది వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పమా, ఏ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి స్క్వేర్ వల్ల ప్లస్ అయిపోతుంది, అవుతుందా కదా? ఎస్. -√3 హోల్ స్క్వేర్ 3a స్క్వేర్ సరిపోయింది, బి స్క్వేర్ సరిపోయింది. ఇది హోల్ స్క్వేర్ చేస్తే 12c స్క్వేర్ సరిపోలా, 4 × 2 స్క్వేర్ 4, 4 × 3 12. ఎస్. ఇప్పుడు -2a -2b +2a 2b 2c టర్మ్స్ ఉన్నాయి కదా, అవి కూడా సరిపోయినాయి చూడండి. ఈ రెండు మల్టిప్లై చేయాలి 2తో, -2√3ab సరిపోయింది. తర్వాత ఈ రెండు ప్లస్ 2√3 4, ఇదే 2తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 4√3bc. తర్వాత ఈ రెండు మల్టిప్లై అయితే మైనస్ వస్తుంది, -2 × 2 4, 4 × 4 3s are 12cs సరిపోయింది. అంటే ఎక్స్ దగ్గర ఏముండాలి? -√3. సో ఇది రాయండి ఇప్పుడు. అంటే ఇది ఎక్స్ అయి ఉండాలి, ఇది ఎక్స్ అయి ఉండాలి, ఇది వై అయి ఉండాలి, అంతే కదమ్మా? మాట్లాడాలి ఎక్స్ వై. ఇప్పుడు వాడు అడిగింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్, చెప్పమ్మా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ వై, ఇది అడుగుతున్నాడు. ఎక్స్ స్క్వేర్ అంటే -√3 హోల్ స్క్వేర్, -√3 హోల్ స్క్వేర్ అంటే 3. తర్వాత వై స్క్వేర్ 2√3 హోల్ స్క్వేర్ అంటే 12, మైనస్ ఎక్స్ అంటే -√3, ఎక్స్ అంటే -√3, వై అంటే 2√3. ఎస్. సో రెండు కలిపితే 15, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ √3 × √3, ఎస్ 6. టోటల్ ఎంతమా? Therefore the answer is fourth option. Next 72. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఎక్స్పాన్షన్, అది మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. నెక్స్ట్, హౌ మెనీ నెంబర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ 300 to 900 విచ్ ఆర్ నైదర్ డివిజిబుల్ బై 5 నార్ బై 7? 5 చేత కానీ 7 చేత కానీ భాగించబడనటువంటి, నైదర్ నార్ భాగించబడినటువంటి నెంబర్స్ 300కి 900కి మధ్యలో ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నాడు. వాడు నైదర్ నార్ అడుగుతున్నాడు, నేను ఎయిదర్ ఆర్ చేస్తాను. టోటల్లోంచి ఎయిదర్ ఆర్ తీసేస్తే నైదర్ నారేగా వచ్చేది. ఏమంటున్నాడు వాడు? నైదర్ నార్ అడిగాడు, నేను ఎయిదర్ ఆర్ చేస్తాను అంటే 5 చేత 7 చేత భాగించబడేవి చూస్తాను. వాడు భాగించబడని వెన్ను అని అడుగుతున్నాడు, నేను మొత్తం భాగించి వెన్నో చూసి ఆ మొత్తం నెంబర్స్లోంచి భాగించే నెంబర్స్ తీసేస్తే భాగించబడిన నెంబర్స్ వస్తాయి. అర్థమైందా? టోటల్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని ఇక్కడి నుంచి ఇక్కడి వరకు? ఫ్రమ్ 200 అంటే బోత్ ఆర్ ఎక్స్క్లూజివ్, బోత్ ఆర్ ఇంక్లూజివ్, బోత్ ఆర్ అంటే 300ని కన్సిడర్ చేయాలి, 900ని. ఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అన్నప్పుడు ఫ్రమ్ 2 అంటే బోత్ ఆర్ ఇంక్లూజివ్, బిట్వీన్ అంటే కనుక బోత్ ఆర్ ఎక్స్క్లూజివ్. మధ్య, బిట్వీన్ అంటే మధ్యలోవి అంటే బోత్ ఆర్ ఎక్స్క్లూజివ్. ఫ్రమ్ 2 ఉన్నప్పుడు బోత్ ఆర్ ఇంక్లూజివ్. కాబట్టి ఇప్పుడు 300ని కన్సిడర్ చేయాలి, 900ని కన్సిడర్ చేయాలి. అర్థమైందా? ఎస్. ఇప్పుడు చెప్పండి, 300 900 అంటే మొత్తం నెంబర్ ఆఫ్ నెంబర్ 601 కదా. నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఎన్ని? బోత్ ఆర్ ఇంక్లూజివ్ కదా, 601. దీంట్లో మనకి 5 చేత డివిజిబుల్ అయ్యి చూద్దాం. 5 చేత డివిజిబుల్ అయ్యి అంటే మొత్తం 600 నెంబర్స్ అనుకుంటే 601 కదా అక్కడ ఉన్నవి. కానీ ఇక్కడ 300లోనూ పోతుంది 5, 900లోనూ 5 పోతుంది, రెండిట్లోనూ 5 పోతుంది. కాబట్టి 600లో ఎన్నిసార్లు పోతుందో 5 + 1 తీసుకోవాలి, ఎందుకంటే రెండిట్లోనూ పోతుంది కాబట్టి. 600లో ఎన్నిసార్లు పోతుందంటే 5 120, 120 + 1 121. అంటే 5 300 నుంచి 900 వరకు అన్ని నెంబర్స్లో కలిపి ఎన్ని నెంబర్స్లో పోతుంది అంటే 121 నెంబర్స్లో పోతుంది. మాట్లాడుతుంది అర్థమైందా? 600లో ఎన్నిసార్లు పోతుందండి? 120 టైమ్స్. +1 ఎందుకు చేశానండి? బోత్ ఆర్ ఇంక్లూజివ్ కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు 7 కావాలి. 600 నెంబర్స్ అవి. 7 క్యాన్సిలేషన్ ఎన్నిసార్లు చేయండి? 7 క్యాన్సిల్ ఎన్నిసార్లు అయితే అన్ని నెంబర్స్ ఉంటాయి. 7 ఎన్నిసార్లు పోతున్నామా? 8 times 7 8s are 56.
7 8 సార్ 56, ఇంకా 40 ఉంటుంది, 40లో 5 85 ఉంటాయి, 85 ఉంటాయి. ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి కావాలంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. ఫాలో అవుతున్నారా? ఇప్పుడు 5 చేత భాగించేవి చూసాం, 7 చేత భాగించేవి చూసాం. ఇప్పుడు ఇంటర్సెక్షన్ అంటే 2 చిత్తుల చేత భాగించబడేవి 35తో డివిజిబుల్ అయ్యేవి తీసేయాలి. 7 5 సార్ 35 కదా, 35తో డివిజిబుల్ అయ్యి తీసేయాలి. ఇక్కడ 600 నెంబర్స్ 35 ఎన్నిసార్లు పోతుందంటే దీంట్లో 17 టైమ్సే పోతుంది. పైన 700 అయితే కరెక్ట్గా 20 టైమ్స్ పోతుంది. 700 అయితే 100 తగ్గింది కాబట్టి 335 సార్ 105 కాబట్టి 3 టైమ్స్ తగ్గిపోతుంది. మాట్లాడింది అర్థమైందా? దేర్ఫోర్ ఇప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఎంత 121, ఎన్ ఆఫ్ బి ఎంత 85. దీంట్లోంచి ఇది ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయాలి కదా. ఫాలో అవుతున్నారా? తీసేస్తే ఈ రెండు కలిపి దీంట్లోంచి తీసేయాలి. దాని బదులుగా మనం 85లోంచి 17 తీసేస్తే 68 కాబట్టి ఆ 68 కలిపితే సరిపోతుంది. ఈ 85లోంచి 17 తీసేసాను ముందు, 85లోంచి 17 తీస్తే 68 కలిపితే 189. అంటే ఇప్పుడు 189 నెంబర్స్ ఉన్నాయి. ఈ మొత్తం 5 చేత 7 చేత డివిజిబుల్ అయ్యే నెంబర్స్ 5 చేత కానీ 7 చేత కానీ రెండిట్ల చేత కానీ డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ఇన్ని ఉన్నాయి. అర్థమైందా? ఫాలో అవుతున్నారండి? సో ఇప్పుడు ఈ 189 దేంట్లో తీసేయాలి నేను? 6 నాట్ నైదర్ ఎయిదర్ ఆర్ అయితే 189, కానీ నైదర్ నార్ కాబట్టి ఈ 189 తీసేయాలి. తీసేస్తే 11లోంచి 9 తీస్తే 2, 9లోంచి 8 తీస్తే 1, 412. Therefore the answer is 412, third option. 5 చూడాలి, 7 చూడాలి, 35 చూడాలి. ఎన్ ఆఫ్ ఏ 5, ఎన్ ఆఫ్ 7, ఎన్ ఆఫ్ ఏ 5 అవుతుంది, ఎన్ ఆఫ్ బి ఏమో 7 అవుతుంది, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 35 తీసేయాలి. అర్థమైందా? అంటే 121 85 కలిపి 17 తీసేయాలి. ఫాలో అయ్యారా లేదా మీరు? Therefore 412 is the answer. Next. Yes, న్యూమరికల్ క్యాలిక్యులేషన్ ఇది చేయొచ్చు. మరి చేద్దామా? బాట్మాస్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. బాట్మాస్ ప్రకారం హాఫ్ ముందు చేయాలి, తర్వాత డివిజన్ చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. యు నో వెరీ వెల్. ముందు ఏం చేయాలి? బ్రాకెట్స్. తర్వాత ఏం చేయాలి? హాఫ్. హాఫ్ తర్వాత కదా డివిజన్, డివిజన్ తర్వాత కదా మల్టిప్లికేషన్, తర్వాత కదా సింపుల్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఎస్, అంటే ఇప్పుడు హాఫ్ ముందు వస్తే హాఫ్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. హాఫ్, డివిజన్, మల్టిప్లికేషన్, అది ఆర్డర్ ఆఫ్. ఎస్, ఫస్ట్ ఇక్కడికి వద్దాం. ఈ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఏ బ్రాకెట్? ఈ స్క్వేర్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం ముందుగా. ఆ స్క్వేర్ బ్రాకెట్ చెప్పామా? 3/3. హాఫ్ డివిజన్లో ముందు హాఫ్ చేయాలేమో. హాఫ్ డివిజన్లో ముందు ఏం చేయాలి? హాఫ్. 3 of 9 అంటే 27. 3/27 అది. 3/27 అంటే 1/9. ఆ 1/9 ఆ బ్రాకెట్ ఏదైతే ఉందో అది 1/9 వచ్చింది. ఫాలో అయ్యారా? ఎస్. తర్వాత దానికి ఏం కలపాలమ్మా? +3 మైనస్ తర్వాత ఏముంది చూడండి, ఇంటూ డివైడెడ్ బై ఉంది. ఏం చేయాలి ముందు? డివైడెడ్ బై చేస్తే 3/9 1/3. 1/3 into 3 1 అయిపోతుంది. ఓకేనా? అక్కడికి ఫ్లవర్ బ్రాకెట్ మొత్తం అయిపోయింది. ఆ ఫ్లవర్ బ్రాకెట్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఈ చిన్న బ్రాకెట్ ఉంది కదా, అది చూద్దాం. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చిందో చెప్పండి ముందు. 1/9 + 2 అది 1/9. ఎస్, ఇది ఇంతవరకు వాల్యూ ఎంత వచ్చిందంటే 1/9 + 2 అంటే 19/9 అమ్మా. 19 అది వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఏముందమ్మా? 9 - 4. 9 - 4 అంటే 5 డివైడెడ్ బై చేయాలి. ఇప్పుడు ఇది ఈ 19/9 అనేది 5 డివైడెడ్ బై కదా మాట్లాడాలి. ఈ బ్రాకెట్ సాల్వ్ చేసాం. డివైడెడ్ బై అంటే 5 డివైడెడ్ బై 19/9 పైకి వెళ్ళిపోతుందిగా. ఎస్, -2 చేయాలా? చివరి -2 ఉంది కదా, అంటే ఈ న్యూమరేటర్ ఇక్కడ నుంచి ఈ బాక్స్ మొత్తం అయిపోయింది. ఫాలో అయ్యారా? ఇది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది చెప్పమ్మా? ఎంత వచ్చిందంటే ఇది 45/19. 2 ఉంది కాబట్టి 2 19s are 38/19 అంటే ఎంత వచ్చిందమ్మా? 7/19 వచ్చింది. కానీ ఈ మొత్తాన్ని దేంతో డివైడ్ చేయాలమ్మా ముందు? 9 అంటే 9 డివైడెడ్ బై చేయాలి దీన్ని మనం. 9 డివైడెడ్ బై చెప్పమ్మా. ఎస్, 9 డివైడెడ్ బై 7/19. 19 పైకి వెళ్ళిపోతుంది. ఎస్, అది న్యూమరేటర్ ఇక్కడ కంప్లీట్ అయింది. ఎంత వచ్చిందంటే 19 9s are 171/7.
దిస్ ఇస్ న్యూమరేటర్. అమ్మయ్య ఒకటి అయింది న్యూమరేటర్. ఇప్పుడు ఏంటి డెనామినేటర్. డెనామినేటర్కి వద్దాం రండి. డినామినేటర్లో ఏముందో చూడండి. డినామినేటర్లో ముందు మనం చేయాల్సింది ఆఫ్ చేయాలా, మాట్లాడాలి. ఆఫ్ చేస్తే 9 ఆఫ్ 2 అంటే 18, కానీ ముందు 9 ఉంది. 9 డివైడెడ్ బై 18 అంటే 1/2, అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మొత్తం 1/2. ఓకేనా? సో 1/2. తర్వాత మనం చూస్తే ఈ డివిజన్ చేయాలి. ఈ డివిజన్ చేస్తే 3, అది 3 9s ఆర్ 27. ఈ 9తో కలిపి 27 వచ్చింది. 27 మైనస్ చెప్పాలి 1/2 మైనస్ అంటే 17 మైనస్ 1/2 మాట్లాడాలి. ఈ రెండు 27 నుంచి 10 తీస్తే 17 మైనస్ 1/2 అంటే 16.5. 16.5 అమ్మా. 16.5 అంటే 33/2. 33/2. డినామినేటర్ ఎంత వచ్చిందంటే 33/2. ఇప్పుడు న్యూమరేటర్ ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 171/7. డినామినేటర్ ఎంత వచ్చిందమ్మా 2 చెప్పాలి 30. ఇది ఇప్పుడు 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 11 టైమ్స్ 3 క్యాన్సిలేషన్. ఇక్కడ 3 క్యాన్సిలేషన్ ఎన్నిసార్లమ్మా? ఎస్ 5 7 57. 57 2s ఆర్ 114 సరిపోయింది. దట్ ఈస్ ద ఆన్సర్. 114/77. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో బాగా ఖాళీగా ఉన్నప్పుడు సరదాగా ఉన్నప్పుడు చేసుకోవాలి ఇటువంటి. ఓకేనా? ఈ బాడ్ మాస్ క్వశ్చన్లో ఇంకెప్పుడు నన్ను అడగకండి, చెప్పను. టైం వేస్ట్ తప్ప ఏం లేదు. మీరు చేసుకోవాలి. నేను చేస్తే నాకు వస్తుంది, మీరు చేస్తే మీకు వస్తుంది. మీరు చేస్తారు ఇక్కడి నుంచి. వెరీ గుడ్. నెక్స్ట్ వన్ 74. 2 circles of equal radii 10 centimeters each intersect each other at P and Q and the distance between their centers is 12 centimeters. What is the length of the common tangent అన్నాడు. టాంజెంట్ కాదు, కామన్ కార్డ్ అనాలి. వాడు కామన్ కార్డ్ అనాలా టాంజెంట్ అనాలా? సర్కిల్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయట. కామన్ టాంజెంట్ అడిగాడా? కార్డ్ అడగలేమో అనుకున్నాను. సరే, టాంజెంట్ అడిగితే ఏమవుతుందో కూడా చేద్దాం. టాంజెంట్ అడిగితే ఏమవుతుందో చేద్దాం. ఎస్, ఇది సర్కిల్. ఈచ్ ఆఫ్ రేడియస్ 10 చెప్పాడా? రేడియస్ ఎంత ఇచ్చాడు ఒక్కొక్క దానికి? ఈక్వల్ రేడై 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఎప్పుడైతే రెండు సర్కిల్స్ రేడియస్ ఈక్వల్ ఒకదాన్ని ఒకటి ఇంటర్సెక్ట్ చేసుకుంటున్నాయని చెప్పాడంటే one is passing through the center of the other అవుతుంది. one is passing through the center of the other అంటే దీని సెంటర్ దీని మీదే ఉంటుంది, సర్కంఫరెన్స్ మీద ఉంటుంది. ఈ సెంటర్ దీని సెంటర్ ఇక్కడైతే ఆ సర్కిల్ ఇలా పాస్ అవుతుంది. అంటే దీని సెంటర్ ఇది అనమాట. ఇప్పుడు ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమో దీని సర్కంఫరెన్స్ మీద ఉంటే దీని సెంటర్ ఏమో దీని సర్కంఫరెన్స్ మీద ఉండాలి. మాట్లాడింది అర్థమైందా? వన్ ఈజ్ పాసింగ్ త్రూ ద అదర్ అవుతుంది. వన్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ ద అదర్ అవుతుంది. ఆ పాయింట్ అర్థమైందా? ఎందుకంటే రేడియస్ ఈక్వల్ కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఇది దీని సెంటర్, ఇది దీని సెంటర్, ఇది రేడియస్ ఇలా ఉంది. రేడియస్ దిస్ ఇస్ 10, దిస్ ఇస్ 10, ఇది 10, ఇది 10, ఇగో ఇది 10, ఇది 10, 10 10 10. అయితే ఈ రెండింటి మధ్య సెంటర్స్ మధ్య దూరం ఇచ్చాడు 12. ఇప్పుడు ఇక్కడ ఇలా డ్రా చేస్తే అలా డ్రా చేస్తే ఓకే. సో ఇప్పుడు ఇక్కడ కామన్ టాంజెంట్ అనకూడదు, కార్డ్ అనాలి. వాడు టాంజెంట్ అన్నాడు బై మిస్టేక్. అది ఇప్పుడు ఇది ఎంత ఇచ్చాడు? 12 అంటే ఇది 6, ఇది 6 అవుతుంది. ఇది 10 కాబట్టి ఇప్పుడు రాంబస్ ఫామ్ అవుతుంది. అక్కడ మధ్యలో రాంబస్ ఫామ్ అయ్యి ఇది 6 అయితే ఇది 8, 3 4 5 స్టాండర్డ్ రైట్ ట్రయాంగిల్ కదా. 3 4 5 స్టాండర్డ్ రైట్ ట్రయాంగిల్. అర్థమైందా? సో ఇక్కడ 3 parts 6 అయితే 4 parts 8 అవుతుంది. ఇది 5 parts 10 అవుతుంది. 3 4 5 స్టాండర్డ్ రైట్ ట్రయాంగిల్ అవుతుంది. అప్పుడు ఇది కూడా 8 అవుతుంది. అంటే ఇప్పుడు కామన్ కార్డ్, రెండింటికి కామన్ కార్డ్, అది కామన్ కార్డ్ ఎంత అవుతుందంటే 8 + 8 16 అవుతుంది. దేర్ఫోర్ ద కామన్ కార్డ్ ఈజ్ 16 సెంటీమీటర్స్. అర్థమైందా? కామన్ టాంజెంట్ అనకూడదు. అక్కడ క్వశ్చన్ ఏముండాలి? కామన్ కార్డ్ ఇంటర్సెక్ట్ అవుతుందంటే కామన్ కార్డ్ వస్తుంది అక్కడ మధ్యలో. ఫాలో అయ్యారా లేదా? కామన్ టాంజెంట్ అనుకుంటకూడదు, కామన్ కార్డ్ ఉండాలి. లాస్ట్ క్వశ్చన్ చూస్తే ఎస్ 8 sin square theta 8 sin square theta plus 4 cos square అన్నాడు. 4 cos square ని 1 - sin square రాయండి. 1 - sin square theta is equal to 5. ఇప్పుడు ఇక్కడ 8 sin square ఉంది, ఇక్కడ 4 × sin square theta -4 sin square theta. ఇక్కడ 8 sin square theta, అక్కడ -4 sin square theta అంటే ఎంత వస్తుంది? 4 sin square theta. 4 sin square theta is equal to ఇక్కడ +4 ఉంది కదా, 4 × 1 +4 అంటే వెళ్తే -4 అంటే 1 అవుతుంది. Therefore sin square theta is equal to చెప్పమ్మా 1/4 అంటే sin theta is equal to
1/2. Sin theta is equal to 1/2. And theta is equal to 30. Sin 30 1/2 కాబట్టి theta is equal to 30. theta 30 వచ్చింది కాబట్టి theta 30 ఇక్కడ సబ్స్టిట్యూట్. tan 2 into theta ఇచ్చాడు కదా. 2 theta అంటే 60 అవుతుంది కదా. ఎందుకంటే theta is equal to 30 వచ్చింది మనకి 2 theta 60 అవుతుంది. tan 60 √3 whole square 3. tan square 2 theta. theta 30 2 theta 60. tan 60 ఎంత అవుతుందంటే √3 whole square 3. sin 60 అంటే √3/4 √3/2 √3/2 whole square అంటే 3/4 అవుతుంది 3/4 by cot square 2 theta cot square 60 cot 60 ఎంతమా 1/√3 cot 60 1/√3 whole square ఇది ఇప్పుడు LCM చెప్పమ్మా పైన 15/4 into 3 3/1 therefore 45/4 therefore the answer is 45/4. First option is the answer is first option. Answer is first option. Thank you very much. Good afternoon. So, right, the easiest one. First question. Straight away answer దగ్గర ల్యాండ్ అవ్వచ్చు.
Flames అంటే what is meant by flame? Manta, right? Fire. Flaming torches, మండుతూ ఉన్నటువంటి torches, right? Heat of the inferno. Inferno means a great uncontrollable fire. బాగా విపరీతమైన మంటలు వచ్చేసినాయి అనుకోండి, మనం కంట్రోల్ చేయలేనంత పెద్ద స్థాయికి ఫైర్ అయిందనుకో, దాన్ని ఇన్ఫర్నో అంటాము. అండ్ దెర్ ఈజ్ అనదర్ మీనింగ్ ఫర్ ఇన్ఫర్నో, ఇట్ ఈస్ హెల్. నరకం అంటాం కదా, నరకము, దాన్ని కూడా ఇన్ఫర్నో అని రిఫర్ చేస్తారు. సో దెర్ ఆర్ 2 మీనింగ్స్ ఆఫ్ దాట్. సో when the fire died out, all that remained of the magnificent palace were the stone columns. 3 చోట్ల మండింది, 3 సెంటెన్సెస్ లోనూ మండుతూనే ఉంది. లాస్ట్ సెంటెన్సెస్ లోకి వచ్చేసరికి when the fire died out. అర్థమైందా లాజిక్? కాలడం పూర్తి అయిపోయిన తర్వాత ఓన్లీ స్టోన్ పిల్లర్స్ మాత్రమే మిగిలాయి మ్యాగ్నిఫిషెంట్ బిల్డింగ్ లో అన్నాడు. అయిపోలా? సో దిస్ ఈస్ ద లాస్ట్ సెంటెన్స్. అవునా? సో ఇఫ్ సి ఈస్ ద లాస్ట్ సెంటెన్స్, వాట్ ఈస్ ద ఆన్సర్? దట్స్ ఆల్. రైట్? రైట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్. ఫైర్ అన్నప్పుడు ఫైర్ మండుతూనే ఉంటుంది ఫర్ సమ్ టైమ్, అండ్ వన్స్ ఇట్ ఈస్ ఓవర్, what was left is only the stone columns of the building. So that must be the last one. So second is the answer. Portia. Don't pronounce it as Portia. Okay, it is Portia. ఎలా చదువుతాము పోర్షియా అని? తెలుసా పోర్షియా? మీకు ఇంగ్లీష్లో బెస్సానియో, ఎంటోనియో, పోర్షియా ఉందా నాన్ డీటెయిల్ టెక్స్ట్లో? స్టిల్ ఎప్పుడో మా అప్పుడు ఉండేది సిలబస్లో, ఇంకా కంటిన్యూ చేస్తున్నారన్నమాట. రైట్, నో ప్రాబ్లం. సో పోర్షియా ఈజ్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ విలియం షేక్స్పియర్స్ ప్లే ది మర్చెంట్ ఆఫ్ వెనిస్. షీ ఈజ్ ఎ క్యారెక్టర్. Okay, Bassanio, right? Bassanio is her husband. Atani friend Antonio. And what is the name of that money lender? The money lender who asks for 1 kg of flesh instead of money that is owed to him, right? షైలాక్. ఈ బెస్సానియో మనీ అవసరం అయ్యి ఆంటోనియోని రిక్వెస్ట్ చేస్తే ఫ్రెండ్ని, ఆంటోనియో ఒక మనీ లెండర్ షైలాక్ దగ్గరికి వెళ్ళి మనీ ఇప్పిస్తాడు. తర్వాత బెస్సానియో హీ బికమ్స్ అనేబుల్ టు పే ద డెట్. నోట్ రాస్తాం కదా మామూలుగా, డబ్బులు తీసుకున్నప్పుడు ప్రామిసరీ నోట్ రాసిస్తాముగా. సో ఇలాగే ఆంటోనియో కూడా ఒక ప్రామిసరీ నోట్ రాసిస్తాడు. దాంట్లో చిన్న కండిషన్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు పే, నువ్వు డబ్బు కట్టలేకపోతే ఐ విల్ టేక్ 1 kg ఆఫ్ ఫ్లెష్, దట్ ఈస్ ఫ్లెష్, హ్యూమన్ ఫ్లెష్, ఫ్రమ్ ద బాడీ ఆఫ్ ఆంటోనియో. దట్ ఈస్ ద స్టోరీ. అండ్ షీ, బీయింగ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ వన్, she wins the case with a technical point. ఏంటా పాయింట్? నీకు కేజీ మాంసం బాడీలోంచి తీసుకోవడం అనేది కండిషన్, బ్లడ్ రావడం కండిషన్లో లేదుగా. సో బ్లడ్ రాకుండా తీసుకోవాలి. సో బేస్డ్ ఆన్ దట్ టెక్నికాలిటీ షీ విన్స్ ద కేస్. సో షీ ఈస్ దట్ మచ్ ఆఫ్ ఇంటెలిజెంట్ పర్సన్. Right. Portia claims that even if she dash to live as long as Sibylla happens to be a, sorry, SY kada, SI.
షీఈ్ ఏ ప్రాఫిటెస్. ప్రాఫిట్ అంటే తెలుసుగా, ప్రాఫిట్ అంటే వన్ హూ ప్రీచెస్, ప్రవక్త అంటాం తెలుగులో. వన్ హూ ప్రీచెస్ సమ్ రిలీజియస్ థింగ్స్. జెంట్స్ అయితే ప్రాఫిట్ అంటాము, ఫిమేల్ అయితే ప్రాఫిటెస్. షీఈ్ కాల్డ్ ప్రాఫిటెస్, లేడీ సెయింట్ అనమాట. ఓకే, షీ వాజ్ గ్రాంటెడ్ ఎ బూన్. బూన్ అంటే వరం. దేవుడు ఒక వరం ఇస్తాడు ఆవిడికి. అపోలోనియన్ గాడ్. ఇన్ గ్రీక్ మైథాలజీ దెర్ ఇస్ ఎ గాడ్, అపోలో గాడ్. ఓకే, హీ గ్రాంట్స్ హర్ ఎ బూన్ దట్ ఆ వరం తీసుకునే టైంలో ఆవిడ చేతిలో ఇసుక ఉంటుంది, ఇసుక, శాండ్. ఓకే, చేతి నిండుగా శాండ్ ఇలా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు నీ చేతిలో ఉన్న శాండ్లో ఎన్ని గ్రెయిన్స్ అయితే ఉన్నాయో, గ్రెయిన్స్ ఇన్ ద సెన్స్ పార్టికల్స్, ఆ శాండ్లో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో అప్పటి వరకు అంత ఏజ్ నువ్వు బ్రతుకుంటావు అని ఒక వరం ఇస్తాడు. శాండ్ గ్రెయిన్స్ అంటే చాలా ఉంటాయి కదా, ఒక చిన్న ఇంత ఇసుకలో దాదాపుగా కొన్ని థౌజండ్స్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి. సో అన్ని సంవత్సరాల వరకు నువ్వు బ్రతికే ఉంటావని ఒక వరం ఇస్తాడు. రైట్? సో Portia is a human being, whereas she is a prophetess who got a boon from God to live for thousands of years. ఒక హ్యూమన్ బీయింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్రతికే ఛాన్స్ ఉందా? లేదు. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ఇంపాసిబిలిటీస్. నేనే పలానా అయ్యుంటే చెప్పండి. రైట్, అర్థమైంది కదా? కాంటెక్స్ట్ తెలిస్తే తప్ప ఆన్సర్ చేయలేము. కొన్ని క్వశ్చన్స్ అంతే, వీఆర్ అనేబుల్ టు ఆన్సర్ దెమ్ విత్ అవర్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్. ఓకే, సో దెర్ ఇస్ నో వే దట్ షీ లివ్స్ దట్ మచ్ ఆఫ్ టైమ్. వర్ షీ వుడ్ డై యాజ్ డాష్ యాజ్ డయానా. షీ వుడ్ డై యాజ్ డాష్ యాజ్ డయానా. ఇక్కడ కూడా డయానా ఎవరో తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేము. డయానా అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మియర్ నేమ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ మియర్ నేమ్. షీ ఈజ్ ఆల్సో ఎ గాడ్డెస్ ఇన్ గ్రీక్ మైథాలజీ. షీ ఈజ్ ది గాడ్డెస్ ఆఫ్ వర్జినిటీ. ఓకే, ఇన్ గ్రీక్ మైథాలజీ షీ ఈజ్ ది గాడ్డెస్ ఆఫ్ వర్జినిటీ. సో వర్జిన్ మీన్స్ ప్యూర్, అన్టచ్డ్. ఓకే, ప్యూర్. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ బ్రాకెట్లో ఏమొస్తుంది? సారీ, ఈ బ్లాంక్లో ఏమొస్తుంది? అది ఐ విల్ డై యాజ్ ప్యూర్ యాజ్ డయానా బికాస్ షీ కెన్ ఓన్లీ బీ క్లెయిమ్డ్ డాష్ ద మేనర్ స్పెసిఫైడ్ బై హర్ ఫాదర్స్ విల్. క్లెయిమ్డ్ ఇన్ ద మేనర్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఇన్ విచ్ మేనర్ అంటాం. రైట్? అదే. సో ఇన్ her father's will, specified by her father's will. ఇక్కడ పోర్షియా వాళ్ళ ఫాదరు, he puts a condition for her marriage. At the time of his death, he writes a will. Will అంటే తెలుసుగా, వీలునామా. ఓకే, వీలునామా రాస్తాడు. ఏమనంటే ఈవిడ పెళ్లి పలానా వాడితో జరగాలి అని రాస్తాడు. ఆ పలానా పర్సన్ ఎవరంటే పర్సన్ నేమ్ ఉండదు. హూ ఎవర్ wins the casket test. క్యాస్కెట్ టెస్ట్ అని ఒకటి పెడతాడు. మన పురాణాల్లో చదువుకొని ఉంటాం కదా, అక్కడ ఉన్న దాన్ని కొడితే బాణంతో అప్పుడు నీకు మ్యారేజ్ అవుతుంది అని చెప్పేసి ఏదో స్వయంవరం ప్రకటిస్తాం కదా, అలాగా వీళ్ళ ఫాదర్ కూడా ఒక స్వయంవరం పెడతాడు. క్యాస్కెట్ అంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ కాఫిన్. శవపేటిక తెలుసు కదా, డెడ్ బాడీని పెడతాం కదా ఒక బాక్స్, వుడెన్ బాక్స్, అలా ఉంటుంది ఆల్మోస్ట్ స్ట్రక్చర్. 3 పెడతాడు అక్కడ. ఒకటి ఐరన్, ఒకటేమో లెడ్, ఒకటేమో వేరే మెటల్. ఓకే, ఆ మూడిట్లో కరెక్ట్ క్యాస్కెట్ ఏదో వాడు గెస్ చేయాలి. ఆ స్వయంవరానికి వచ్చినవాడు కరెక్ట్ ఏదో గెస్ చేయాలి. గెస్ చేస్తే వాడితో పెళ్లి అవుతుంది. ఆ విధంగానే ఆవిడ పెళ్లి జరగాలి, పోర్షియా పెళ్లి అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఒక విల్ రాస్తాడు. ఓకే, అండ్ ఫైనల్లీ బెసానియో విన్స్ హర్.
Bassanio wins the test and he marries her. రైట్. సో ఇక్కడ ఆ విల్లులో ప్రిస్క్రైబ్ చేసిన విధంగానే ఓన్లీ ఇన్ దట్ మేనర్ అనేది అక్కడ కాంటెక్స్ట్. ఓకే. స్పెసిఫైడ్ బై హర్ ఫాదర్స్ విల్ షీ డాష్ దట్ నోబడి వుడ్ బి ఏబుల్ టు క్రాక్. షీ డాష్ 4 వీటిలోనూ వర్రీ అనే వర్డే ఇచ్చాడు, బట్ డిఫరెంట్ ఫార్మ్స్. హ్యాజ్ వర్రీ, వర్రీస్, విల్ వర్రీ, వర్రీ. Yes, try to read it from the beginning. Yes, claims ante third person singular, which tense? Present tense, right? So ఈ పారాగ్రాఫ్ ఏ టెన్స్ లో ఉన్నట్టు? ఇక్కడ క్లెయిమ్స్ వస్తే ఇక్కడ ఏమొస్తుంది? దట్స్ ఆల్. ఓకే. She worries that nobody would be able to crack. అమ్మో ఈ టెస్ట్ ఎవడు పాస్ అవ్వలేడేమో, ఈ టెస్ట్ ని ఎవడు క్రాక్ చేయలేడేమో అని వరీ అయింది అంతే. దట్ నోబడి వుడ్ బి ఏబుల్ టు క్రాక్ డాష్ క్యాస్కెట్ టెస్ట్. ఆర్టికల్, విచ్ ఆర్టికల్? ద క్యాస్కెట్. ఎందుకు అంటే మనం ఆల్రెడీ ఒక రెఫరెన్స్ ఇచ్చాం ఇక్కడ, ఉందా? ఓకే, ఈ పారాగ్రాఫ్ లో లేదు యాక్చువల్ గా. ఇది ఇట్ వాస్ టేకెన్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద స్టోరీ. సో ఎర్లియర్ దేర్ వాజ్ అ రెఫరెన్స్ అబౌట్ ద క్యాస్కెట్. సో స్పెసిఫిక్ గా పలానా టెస్ట్ అని చెప్తున్నాం కాబట్టి ఓకే, యూ కెన్ యూజ్ ద డెఫినిట్ ఆర్టికల్ బిఫోర్ దట్, ది క్యాస్కెట్ టెస్ట్. ఓకే. హౌ డు వి ప్రొనౌన్స్ దిస్? What is the difference? ది అని ఎప్పుడు పలుకుతాము, దా అని ఎప్పుడు పలుకుతాము? స్టార్టింగ్ లో ఉంటేనా? సెంటెన్స్ స్టార్టింగ్ లో ఉంటే ది అంటామా? Before a vowel, if you put the, it is pronounced as the. Before a consonant, if you put the, it is pronounced as the. THUH. Ela anochu. The. Okay. The Indus, Sindhu Nadi. Okay. The Ganges, consonant. This is not a vowel, right? Anything other than a vowel is consonant. So the Ganges, Ganga Nadi. The Indus. Okay. Before a vowel it is pronounced as the. Before a consonant it is pronounced as the. Thanks to the టైం, సెకండ్ అవర్ అయితేనే చాలా స్లీపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంది. హ్యాడ్ ఇట్ బీన్ ద ఫస్ట్ అవర్, you people might be literally sleeping on your benches, tables, right? Try to control. Right. It is conveyed to all the residents by now that they are required to apply for parking stickers. It is conveyed to all the residents by now that they are required to apply for parking stickers. కాంటెక్స్ట్ ని బట్టి ఇక్కడ విషయం ఏమని అర్థమవుతుంది మనకి? ఈ పాటికే బై నౌ ఇప్పటికే ఆల్రెడీ అందరికీ ఇన్ఫార్మ్ చేసేసాము పార్కింగ్ స్టిక్కర్స్ తీసుకోమని అని చెప్పేసి, రైట్? అందరికీ ఇన్ఫార్మ్ చేసేసాము. దట్ మీన్స్ ది యాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. కంప్లీటెడ్ యాక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఏం వాడతాం? విల్ బి వాడంగా. విల్ రిఫర్స్ టు ఫ్యూచర్, ఈజ్ ప్రజెంట్, ఇంకా మిగిలిన ఒకే ఒక ఆప్షను
has been recently completed action. Okay, it has been conveyed to all the residents by now that they are required to apply for parking stickers. Okay, simple logics. You don't have to worry about grammar so much. ఇక్కడే ఉంది క్లూ. బై నవ్ అన్నాడు. బై నవ్ అంటే ఈ పాటికే అంటే ఇంతకు ముందు ఏదో యాక్షన్ కంప్లీట్ అయిపోయిందనేగా. సో యూఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్ యాక్షన్. ద ఓన్లీ వర్డ్ దట్ యూ కెన్ యూజ్ హియర్ ఈస్ హ్యాస్ బీన్. Repudiate. What is meant by repudiate? Yes? Enforce ante? Enforce. Forceful ga implement cheyadamu. Right? Regret is? Regret. Feeling sorry. Right? And then sanction is? Sanction ante? Sanction. Sanction is it's a kind of difficult word. You will have two meanings of that. Sanction ante approval చేయబడిన, అఫీషియల్లీ అప్రూవ్డ్ అని అర్థం. నీ లోన్ శాంక్షన్ అయింది అంటాము. అంటే ఏంటి? నీ లోన్ ప్రాసెస్ అప్రూవ్ అయిపోయింది, యూ కెన్ టేక్ ద లోన్ అని అర్థం. ఇక్కడ నెగిటివ్ సెన్స్ లో శాంక్షన్ అంటే రెస్ట్రిక్షన్. The UN has put sanctions అన్నాడు అనుకో, దాని అర్థం ఏంటంటే యునైటెడ్ నేషన్స్ has put restrictions on a country. శాంక్షన్ అంటే దానికి తెలుగు ఈక్వలెంట్ వచ్చేసి రెస్ట్రిక్షన్ ఏమంటాం? It's a kind of international context law. They put restrictions that these countries should not be dealt with. They should not have any bilateral relations with that country. Okay, ఆ కంట్రీతో ఎలాంటి బైలాటరల్ రిలేషన్స్ ఉండకూడదు మీకు. సపోజ్ లెట్ us take the example of North Korea, because the people are testing their missiles. So the US considered it to be a threat to international peace. సో వీళ్ళ వల్ల ఆ ఏరియాలో మొత్తం ప్రశాంతంగా ఉన్నదంతా డిస్టర్బ్ అవుతుంది అనిపించినప్పుడు, ఓకే, వాళ్ళ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేస్తాం. ఓకే, ఆంక్షలు. యా, ఎగ్జాక్ట్లీ. ఫైన్. వెన్ యూ ఓవర్లోడ్ యువర్ మైండ్ విత్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఇట్ ఈస్ క్వైట్ కామన్ టు అప్పుడప్పుడు స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆంక్షలు అంటాం తెలుగులో. శాంక్షన్స్ అంటే ఆంక్షలు. సో నార్త్ కొరియాతో ఎవరు ఎలాంటి డీల్ చేయకూడదు, ఓకే, వాళ్ళకి ఎవరో ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వకూడదు, వాళ్ళతో ఎలాంటి బిజినెస్ చేయకూడదు అని చెప్పేసి ఆంక్షలు పెడతారు అనమాట. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ శాంక్షన్. ఓకే, రెప్యూడియేట్ కి సినానిమ్ ఇస్ రెనౌన్స్. ఓకే, correctly spelled word accommodation. What is the correct spelling of accommodation? ACCOMMODATION. Accommodation. Okay, and then severe ki antonym mild, light, etc. Okay, severe means heavy. The opposite of that is mild, light. Morose means ill-tempered. Okay, ill or bad tempered. Mediocre means average quality. ఇక్కడ మెడి ఉంది కదా, మీడియం అని అర్థం. ఓకే, whereas meticulous means showing great interest or care towards all the details. ప్రతి చిన్న విషయం గురించి చాలా కేర్గా ఉండటం అనమాట, ప్రతిదాన్ని లెక్కలోకి తీసుకోవడము. ఓకే, దట్ ఈస్ కాల్డ్ మెటిక్యులస్. వన్ హూ హెల్ప్స్ ఎ పర్సన్ ఇన్ నీడ్. అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేసే వ్యక్తిని ఏమంటాము?
ఆల్రెడీ ఈ బిట్ చాలా సార్లు వచ్చింది కదా, కాల్ ఇట్ యాజ్ సమారిటన్. కాకపోతే దాంట్లో వన్ హూ హెల్ప్స్ ఈవెన్ ఎ స్ట్రేంజర్ ఇన్ నీడ్ అని ఉంది. లాస్ట్ టైము హూ హెల్ప్స్ ఎ స్ట్రేంజర్ ఇన్ నీడ్, ముక్కు మొహం తెలియని వాళ్ళకు కూడా సహాయం చేసే వ్యక్తిని ఏమంటాము? తెలియని వాడికి చేసినప్పుడు తెలిసిన వాడికి చేస్తాడుగా, ఆబ్వియస్లీ. సో సమారిటన్ ఈజ్ అ పర్సన్ హూ హెల్ప్స్ పీపుల్ ఇన్ నీడ్. అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేసే పర్సన్ అంటాం. వాట్ ఈస్ మెంట్ బై మెర్సినరీ? తెలుగులో అయితే ముష్కరులు అంటాం. దీస్ పీపుల్ దే టేక్ మనీ అండ్ దే కిల్ ఎనీబడి. మోస్ట్లీ క్రాస్ బార్డర్ టెర్రరిస్టులుగా ఉంటారు అనమాట. అంటే ఒక దేశం లోపల అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి, అంటే అల్లర్లు క్రియేట్ చేయడానికి, పీస్ అండ్ హార్మోనీని డెస్ట్రాయ్ చేయడానికి వేరే కంట్రీ నుంచి వస్తారు డబ్బులు తీసుకొని. వీ కాల్ దెమ్ యాజ్ మెర్సినరీస్. ఓకే, దే ఆర్ ప్రొఫెషనల్ సోల్జర్స్. అంతకుముందు ఆర్మీలోనో లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్లో యూనిఫార్మ్డ్ సర్వీస్లో పనిచేసిన వాళ్ళే వస్తారు మోస్ట్లీ. చేసేసి అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత దే ఫైండ్ ఆల్టర్నేటివ్ ఎంప్లాయ్మెంట్. దే టేక్ మనీ అండ్ దే కిల్ ఎనీబడి బై క్రాసింగ్ ద బోర్డర్, గోయింగ్ ఇన్ టు అదర్ కంట్రీ అండ్ దే విల్ డూ ఇట్. మీకు 2008 or 9 తాజ్ హోటల్ మీద అటాక్ గుర్తుందా? ఎస్, బాంబేలో. సో ది పీపుల్ who did that attack, they are mercenaries. Okay, fine. Collaborator means collaboration అంటే తెలుసుగా, పార్ట్నర్షిప్. సో a person who works in partnership with another person is called collaborator. Veteran is a person who has long experience in a field. వెటరన్ క్రికెటర్ అంటాము. వెటరన్ క్రికెటర్ అంటే ఆల్రెడీ చాలా సంవత్సరాలు క్రికెటర్ ఆడి రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని మనం వెటరన్ క్రికెటర్ అంటాము. సో వెటరన్ ఈజ్ ఎ వర్డ్ దట్ వీ యూజ్ టు రిఫర్ టు ఎ పర్సన్ హ్యావింగ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎ ఫీల్డ్. ఏ ఫీల్డ్ అయినా అవ్వచ్చు, పొలిటికల్, క్రికెట్, స్పోర్ట్స్, సినిమా, ఎనీథింగ్. ఓకే, ద ఓనర్ ఆఫ్ ద హౌస్ వాజ్ డాష్ ఎట్ ది వాచ్మెన్ for letting in a stranger. స్ట్రేంజర్ అంటే తెలుసు, అన్నోన్ పర్సన్. ఒక అన్నోన్ పర్సన్ ని లెట్టింగ్ ఇన్, లోపలికి రానిచ్చినందుకు హౌస్ ఓనరు వాచ్మెన్ మీద ఏం చేస్తాడు? సన్మానం అయితే చేయడుగా, అప్రిషియేట్ చేయడు. సో కోపట్టడమో తిట్టడమో ఏదో చేసి ఉంటాడు. సో కిందన్న వర్డ్స్లో దాంట్లో ఏది సెట్ అవుతుందో చూసుకుంటే సరిపోతుంది. Indulgent, indifferent, impatient. Impatient is close one, but impatient అంటే జస్ట్ డిస్ప్లెజర్ మాత్రమే, అసంతృప్తి మాత్రమే, అసహనం ఇంపేషెంట్ అంటే యాక్చువల్గా. సో హీఈస్ నాట్ కంఫర్టబుల్. ఇట్ డస్ నాట్ మీన్ హీఈస్ యాంగ్రీ. మనం ఒక విషయం మీద కంఫర్టబుల్గా లేము అన్నంత మాత్రాన కోపం ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇండిగ్నెంట్ మీన్స్ షోయింగ్ యాంగర్ at someone for some reason. ఎవరి మీదైనా ఏదైనా కారణం చేత మనం కోపం చూపిస్తే దాన్ని ఇండిగ్నెంట్ అంటాం. ఎక్స్ట్రీమ్ పావర్టీ మేడ్ ద పూర్ ఉమెన్ వండర్ హౌ లాంగ్ షీ కుడ్ కీప్ ద wolf ఫ్రమ్ ద డోర్. కీపింగ్ ద wolf ఫ్రమ్ ద డోర్, ఇట్ ఈస్ అన్ idiom. It means avoiding starvation. Okay, Supriya asked Kiran that where had her mother gone when the results of the contest were being declared. Okay, this is a question of speech. Direct speech, indirect speech ఉంది కదా, దాంట్లోంచి టాపిక్. What is the error? There are 5 different kinds of
statements, right? Sentences. 5 different kinds of sentences that we have learned in the speech part. First one is assertive sentence. That is positive statement. Positive statement వచ్చినప్పుడు conjunction ఏం వాడతాం? దట్టు వాడతాం, రైట్? పాజిటివ్ వచ్చినప్పుడు దట్టు వాడతాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు ఎస్ ఆర్ నో క్వశ్చన్. యా, if or whether, right? Are you coming to class? నువ్వు క్లాస్కి వస్తున్నావా అని అడిగాను. ఆన్సరు వస్తున్నావు అయితే ఎస్ అని ఉంటుంది, లేదంటే నో అని ఉంటుంది. సో దట్ ఈస్ ఎన్ ఎస్ ఆర్ నో క్వశ్చన్, రైట్? సో అండ్ దెన్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్. ఓకే, ఇంట్రాగేటివ్లో ఏం వర్డ్స్ వాడతాము? We call them as WH questions, right? What, when, where, whom, who, etc. etc. They are called WH questions. WH questions వచ్చినప్పుడు కంజంక్షన్ ఏముంటుంది? వేరే కంజంక్షన్ ఏమి వాడము. We directly take that WH word itself as conjunction, right? Where had her mother gone when the results of the contest were being declared? That is a WH question, right? So, WH question వచ్చినప్పుడు మనకి కంజంక్షన్ అవసరం లేదుగా. The WH word itself is a conjunction. So, the error is in part 1. Okay? ఇది ఒరిజినల్ స్టేట్మెంట్. ఓకే, ఎస్, సారీ హ్యాడ్ కదా. ఓకే, when the results are declared. ఇది కదా ఒరిజినల్ క్వశ్చన్, రైట్? ఒరిజినల్ స్టేట్మెంట్ అది. ఓకే, నౌ దీన్ని తీసేసి డైరెక్ట్గా మనము we simply use that WH word itself as a conjunction. ఇక్కడ దట్ అవసరం లేదుగా, రైట్? మీకు లాజిక్ అర్థం అవడం కోసం ఊరికే మళ్ళీ I try to rewrite the sentence. ఇది ఒరిజినల్ స్టేట్మెంట్. ఓకే, ఇది ఒరిజినల్ స్టేట్మెంట్. వెన్ యూ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ ఇట్ లుక్స్ లైక్ దిస్ వితౌట్ ఏ కంజంక్షన్. Prudent. Prudent means having great care and showing great care about future. And the opposite of that is indiscreet. Indiscreet means open. Discreet ante secret. Antega? In a discreet manner antam. Secret manner. Opposite of that is indiscreet, open. So prudent means showing great care about future. Okay, there is another word called judicious. Judicious ante judicious, something related to judiciary. Something related to judiciary? No. Judicial antenemo related to law. Judicious ante చాలా కేర్ఫుల్గా, పొదుపుగా అని అర్థం. పొదుపుగా. ఓకే, ఇన్ ఏ ప్రిజర్వేటివ్ మేనర్.
use your resources judiciously. Use your resources judiciously. That means use your resources cautiously and carefully. Do not waste them. Okay, that is the meaning of that. Fine. Jumbled sentences. It was very unusual. ఏది unusual మనకు తెలుసా? తెలీదు. He moved closer to the boy. He ఎవరు? We don't know. He felt angry and we don't know who he is. And the last one is Mr. Oliver. ఇక్కడ ఉంది clue, right? So this is the beginning sentence. So D తో స్టార్ట్ అయ్యాయి రెండు ఆప్షన్స్ ఉన్నాయి. Okay? Mr. Oliver, the school teacher, saw a lonely boy sitting on a rock, weeping soundlessly. Weeping అంటే ఏడవటం. Okay? Formal word for crying is weeping. మామూలుగా కొంచెం ఏడ్చాం అనుకోండి దాన్ని క్రయింగ్ అంటాము. బాగా సీరియస్గా ఏడుస్తున్నాం అనుకోండి, శ్రద్ధగా ఏడుస్తున్నాం అనుకోండి, ఇట్ ఈస్ కాల్డ్ వీపింగ్. ఓకే, సో డి ఫాలోడ్ బై ఏ ఆర్ బి ఈజ్ ద క్వశ్చన్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి డి తర్వాత ఏ సెంటెన్స్ వస్తుందో తెలిస్తే ఆన్సర్ వచ్చినట్టే. సో లెట్ us చెక్. సపోజ్ బి తీసుకుంటే హీ మూవ్డ్ క్లోజర్ టు ద బాయ్ ఇన్ యాంగర్ సో దట్ హీ కుడ్ రికగ్నైజ్ ద మిస్క్రెంట్ అండ్ పనిష్ హిమ్. It was very unusual as boys were not supposed to be out of the school at this late hour. ఈ టైంలో వాళ్ళు ఇక్కడ ఉండకూడదు అనే విషయం అతనికి తెలిసింది. ఫస్ట్ గుర్తొచ్చింది, రైట్? గుర్తొచ్చిన తర్వాత కదా కోపం వస్తుంది. మీరు ఒక మనిషిని చూసారు, అక్కడ చూసిన తర్వాత వాడు అక్కడ ఎందుకు ఉన్నాడు, ఆ టైంలో ఉండొచ్చో లేదా అనే విషయం ఎప్పుడు తెలిసింది మనకి? వెదర్ హీ ఈజ్ అలౌడ్ టు బీ ఇన్ దట్ ప్లేస్ ఎట్ దట్ టైమ్ ఆర్ నాట్. 10కి క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 10:10కి కూడా మీరు బయట కాంపౌండ్ బయట ఉన్నారు. బయట ఉన్నప్పుడు 10కి మీరు క్లాస్లో ఉండాలి అనే విషయం నాకు గుర్తొస్తేనే కదా 10:10 అయినా సరే మీరు ఇక్కడే ఉన్నారని మీ మీద కోపం వచ్చేది, రైట్? సో ఫస్ట్ మనకి వాడు అక్కడ ఉండొచ్చా లేదనే విషయం తెలియాలి ఆ టైంకి. సో ఏ ఈజ్ ద బిగినింగ్, ఐ మీన్ ది నెక్స్ట్ సెంటెన్స్. టీచర్ చూశాడు ఒక బాయ్ ఏడవడాన్ని. చూసిన తర్వాత హీ అండర్స్టూడ్ దట్ ఇట్ వాజ్ వెరీ అన్యూజువల్. ఈ టైంలో అతను ఇక్కడ ఉండకూడదు కాబట్టి అతనికి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత నెక్స్ట్ హీ మూవ్డ్ క్లోజర్ టు ది బాయ్. హీ మూవ్డ్ క్లోజర్ టు ది బాయ్. సారీ, హీ ఫెల్ట్ యాంగ్రీ. He felt angry. After looking at the boy, he understood that it is not right time for him to be there, and then he felt angry, and then he moved closer so that he can punish him. D, A, C, B. The world's agricultural land are in pressure to raising more and more crops. The world's agricultural land are in pressure to raising more and more crops. Okay. Land, singular or plural? Are. That should be replaced with. Okay. మూడిట్లోనూ ఈజే ఉంది. Land is under pressure to raise. Land is at pressure to raise. Land is under pressure to raising. Land is at pressure అనంగా ఎస్, వీఆర్ అండర్ ప్రెజర్ అంటాం. వీఆర్ అండర్ ప్రెజర్. సో ఇది రూల్డ్ అవుట్. రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ల్యాండ్ ఈజ్ అండర్ ప్రెజర్ టు రైజ్, ల్యాండ్ ఈజ్ అండర్ ప్రెజర్ టు రైజింగ్. గుర్తొచ్చిందా ఏమైనా? సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఫస్ట్ వన్, రైట్. Okay, and why the land is under pressure? Why the world's agricultural land is pressure to raise more and more crops? Cultivable land is decreasing, population is increasing. Okay, population of India in 1947 is about 40 crores approximately, right?
అంతేగా 40 50 యా 70 40 crores. Now it is almost 140. 2 times 2.5 times something like that. ఓకే 2.5 టైమ్స్ ఉన్న జనాలకి ఫుడ్ పెట్టాలంటే ల్యాండ్ కూడా 2.5 టైమ్స్ పెరిగి ఉండాలిగా. ఇన్స్టెడ్ ఇట్ ఈస్ it decreased due to various reasons. Many people giving up farming. So much of land is taken for development projects such as roads, reservoirs, dams, projects, etc. etc. And another reason is so much of land is converted to non-agriculture purposes like industries, housing, residence, etc. etc. Okay, ventures, real estate ventures. So land is decreasing, population is increasing. That means you have to produce more from less. Produce more from less. That is why these things came into picture. High yielding varieties, we call them as hybrid seeds. Hybrid seeds which can give you almost double or triple the produce from the same piece of land. అంతకుముందు ట్రెడిషనల్ మెథడ్స్లో 1 ఎకర్ నుంచి 10 bags ఆఫ్ రైస్ వస్తే ఇప్పుడు అదే నాన్ ట్రెడిషనల్ మెథడ్లో అదే ట్రెడిషనల్ మెథడ్లో by adopting high yielding varieties, by using hybrid seeds, you can grow 40 bags, almost doubling, tripling the production. Yeah, green revolution. Yes, green revolution వల్ల ఈ హై yielding varieties అని డెవలప్ అయ్యాయి. Now the problem with this is, చూడడానికి బాగానే ఉంది కదా, సో ల్యాండ్ తక్కువ ఉన్నా కూడా మనము ఎక్కువ ప్రొడక్షన్ చేయొచ్చు, సో ప్రాబ్లం లేదనిపిస్తుంది. కానీ hybrid means it is the alteration of the natural genetical structure of the seed. Natural genetical structure of the seed. When you alter the natural genetic structure of the seeds, they will have their own side effects. They will have their own side effects. న్యాచురల్గా పలానా విధంగా పెరగాల్సిన చెట్టుని మనము బాగా ఎరువులు గట్రా వేసేసి 10 రోజుల్లోనే పెంచేసాం అనుకోండి, 1 monthలో రావాల్సిన గ్రోత్ని 10 daysలో తీసుకొచ్చాం అనుకోండి, వాట్ హ్యాపెన్స్? అది స్ట్రాంగ్గా ఉంటుందా? ఫండమెంటల్గా ఉండదు. సేమ్ ఈజ్ ద కేస్ విత్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. దట్ ఈస్ వై యువర్ గ్రాండ్ పేరెంట్స్, ఈవెన్ టు సమ్ ఎక్స్టెంట్ యువర్ పేరెంట్స్, దే లివ్ లాంగర్ దెన్ ఎనీ ఆఫ్ అస్. మన యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ 50 to 60 హార్డ్లీ. ఈ 50-60లోనే ఈవెన్ 20-30 ఏజ్ మధ్యలోనే హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా వస్తున్నాయి చాలా మందికి ఈ మధ్య. బట్ ది పేరెంట్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్, దే లివ్ వెరీ హ్యాపీలీ, అట్లీస్ట్ నాట్ యాజ్ unhealthy as we are. Okay, because they ate the original food. మనం ఇప్పుడు వాడేదంతా హైబ్రిడ్ ఫుడ్. లామెంట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ సారో, విపరీతమైన బాధ, దుఃఖం. దట్ ఈస్ కాల్డ్ లామెంట్. ద సినోనిమ్ ఆఫ్ దట్ ఈజ్, దుఃఖానికి ఇంకో ఉన్న వర్డ్ ఏంటి, సినోనిమ్ ఏంటి? మార్నింగ్. ఓకే, టార్మెంట్, అఫ్లిక్ట్, డిస్ట్రెస్, దే మీన్ ద సేమ్. కాకపోతే ఏంటంటే ఇవి మామూలు స్థాయిలో, అంటే ఒక ఆర్డినరీ లెవెల్ సారో మాత్రమే. ఆర్డినరీ లెవెల్ సారో మాత్రమే. వెన్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఏ హై అమౌంట్ ఆఫ్ గ్రీఫ్, బాగా ఎక్కువ దుఃఖం అని చెప్పాలి, విపరీతమైన బాధ అని చెప్పాల్సి వచ్చినప్పుడు కొంచెం బెటర్ వర్డ్ ఈస్ మార్నింగ్. హై అమౌంట్ ఆఫ్ గ్రీఫ్. You will either be taken prisoner or shot by the enemy. Voice. You will either be taken prisoner or shot by the enemy. Remember your table.
విల్ బి ప్లస్ V3 ఎప్పుడు వస్తుంది? ఎస్, విల్ ప్లస్ V1 అంతేగా. సో కింద విల్ ప్లస్ V1 ఎక్కడుంది? విల్ బి అంటున్నాడు మళ్ళీ, కాదుగా. వుడ్ అంటున్నాడు ఇక్కడ, కాదుగా. ది ఎనిమీ ఎయిదర్ టేక్స్ యూ, ఇక్కడ అసలు విల్లే లేదు, మనకి విల్ ఉండాల్సిందే. సో ద ఓన్లీ ఆప్షన్ దట్ వీఆర్ లెఫ్ట్ విత్ ఈస్ ద ఎనిమీ విల్ ఎయిదర్ టేక్ యూ ప్రిజనర్ ఆర్ షూట్ యూ. టేక్ V1, టేకెన్ ఏమో V3. టేక్ టుక్ టేకెన్ కదా. సో ఇక్కడ టేక్ V1 ప్లస్ విల్ సరిపోయిందిగా. విల్ ప్లస్ V1 బికమ్స్ విల్ బి ప్లస్ V3. ఓకే అమ్మా, క్లియరేగా? నో కన్ఫ్యూజన్, వెరీ సింపుల్. యూ రిమెంబర్ దట్ టేబుల్, ఇట్స్ వెరీ ఈజీ. V1 ఈజ్ ఈక్వల్స్ టు M is R plus V3 and V2 is equals to was R var plus V3. Have, has, had is equals to been plus V3. Have, had, has, whatever it is, plus been plus V3. Will plus V1 is equals to will be plus V3. Okay? I was frustrated at not being able to dash off my old car. I was frustrated at not being able to dash off my old car. అతని దగ్గర ఒక పాత కారు ఉంది, దాన్ని ఏదో చేయలేకపోయానని చెప్పేసి బాధపడుతున్నాడు. డిపోజ్, డీల్, డివాయిడ్, డిస్పోజ్. ఇట్ ఈస్ డిస్పోజ్. డివైడ్, డిపోజ్ ఈ రెండు వదిలివేయడము అనే అర్థమే వస్తుంది. ఓకే, పుట్టింగ్ ఇట్ అవే. డిస్పోజ్ అంటే కంప్లీట్ గా ఒక ప్రాపర్ మేనర్ లో వదిలించుకోవడం. మేబీ హీ మైట్ హావ్ పుట్ ఇట్ ఆన్ సేల్, ఏదో అమ్మడానికి పెట్టి ఉంటాడు, దాన్ని ఎవడు అడగడం లేదు, ఫర్ సేల్. ఓకే, సో హీ ఈజ్ అనేబుల్ టు డిస్పోజ్ ఇట్ ఆఫ్. పారవేయడం అనుకోండి, ప్రాబ్లం లేదు, తీసుకెళ్లి ఎక్కడో గార్బేజ్ బిన్ లోనో, కార్ అంటే గార్బేజ్ బిన్ లో పడేయడం, ఎనీవే ఏ డంపింగ్ యార్డ్ లోనో వదిలేసి వస్తాడు రోడ్డు పక్కన. సో ఇక్కడ డిస్పోజ్ అంటే ఇట్ ఈస్ నాట్ థ్రోయింగ్ అవే. ఓకే, leaving it in the proper manner. Okay, disposing it off in the proper manner. Sole right to make and sell some invention. It is called, ఏదైనా ఒక ఇన్వెన్షన్ ని తయారు చేయడానికి లేదా అమ్మడానికి ఏదైనా ఒక వ్యక్తికి ఎక్స్క్లూజివ్ రైట్ గ్రాంట్ చేస్తే దాన్ని ఏమంటారు? ఇట్ ఈస్ కాల్డ్ patent. Sure? Then what is copyright? Copyright is also an exclusive right. Very simple. Invention ki iste dani patent antamu. Literary work. Literary work includes books, సాఫ్ట్వేర్స్, మూవీస్, మ్యూజిక్, వీటికి ఇచ్చాడు అనుకోండి అదే ఎక్స్క్లూజివ్ రైట్ ని, దాన్ని కాపీ రైట్ అంటాం. ఓకే, మీరు ఏదైనా ఒకటి ఇన్వెంట్ చేశారు, ఒక డిజిటల్ బోర్డ్ ఇన్వెంట్ చేశారు, సపోజ్ మీరే కనిపెట్టారు కొత్తగా, దాన్ని డెవలప్ చేసిన టెక్నాలజీ మీది కదా, మీ తెలివితేటలు కదా. సో దాన్ని తయారు చేసి మార్కెటింగ్ చేసుకునే ఫెసిలిటీస్ మీకు మాత్రమే ఉండేలాగా యు అప్లై టు ద పేటెంట్ ఆఫీస్. యు సబ్మిట్ అన్ అప్లికేషన్ టు ద పేటెంట్ ఆఫీస్ దట్ యు హ్యావ్ ఇన్వెంటెడ్ సో అండ్ సో, అండ్ ది ఎక్స్క్లూజివ్ రైట్స్ టు మేక్, ప్రొడ్యూస్, మ్యానుఫ్యాక్చర్ అండ్ సెల్ దట్ ఇన్వెన్షన్ షుడ్ బి ఓన్లీ విత్ యూ. అది నాకు మాత్రమే చెందాలి, నేను కనిపెట్టాను కాబట్టి దాన్ని తయారు చేయడం, అమ్మడం నాకు మాత్రమే సొంతం. ఎవడైనా సరే నా దగ్గర నుంచే కొనాలి, లేదా నేను ఆథరైజ్ చేసిన వాడి దగ్గర నుంచే కొనాలి అని చెప్పేసి మనం గవర్నమెంట్కి ఒక అప్లికేషన్ సబ్మిట్ చేసుకుంటే, పేటెంట్ అప్లికేషన్ వాళ్ళు ఆఫ్టర్ వెరిఫైయింగ్ అండ్ ఫాలోయింగ్ ద డ్యూ ప్రొసీజర్ దే విల్ గ్రాంట్ యూ ఎన్ ఎక్స్క్లూజివ్ రైట్ దట్ ఈస్ కాల్డ్ పేటెంట్. ఓకే, ఆల్ ది మెడిసిన్స్,
all the chemical formulations, all the machines that are invented, they come under patent category. Yeah? Joke. Cloth. Cloth is not under any patent, right? Yeah? No, that is geographical identity. Geographical identity. Okay? Yeah, patent అంటే ఇన్వెన్షన్ సెన్స్ లో కాదు, ఓన్లీ ఆ జియోగ్రఫికల్ ఏరియాకి మాత్రమే పరిమితమైంది కాబట్టి దానికి ఒక ఐడెంటిటీ ఇస్తారు అంతే. ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ధర్మవరం శారీస్ అంటే ఎవడైనా తయారు చేయొచ్చు. కంచిపట్టు చీరలు అంటాము, వాటిని కంచిలోనే తయారు చేయాలనేమి లేదు. ఇఫ్ దే ఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ టెక్నాలజీ టు మేక్ దట్ శారీ, యూ కెన్ అడాప్ట్ ద సేమ్ టెక్నాలజీ హియర్ అండ్ యూ కెన్ మేక్ ఇట్. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్ యాజ్ టు ద మేకింగ్ ఆఫ్ శారీ. బట్ ఆ మెషిన్ ఉంది చూసావా, ఆ మెషిన్ తయారు చేయడానికి పేటెంట్ ఉంటుంది. ఓకే, ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ ఇలా కాకుండా వేరే కొత్త మోడల్లో తయారు చేయొచ్చు. దీనికి 3 blades ఉన్నాయి, మామూలుగా 3 రెక్కలు ఉన్నాయి. అలా కాదు, నేను సింగిల్ బ్లేడ్తోనే ఫ్యాన్ తయారు చేస్తానంటే చేయొచ్చు. ఆ ఫ్యాన్ మోడల్కి నీకు పేటెంట్ వస్తుంది. ఓకే, ఫైన్. అదే సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ రైట్ గ్రాంటెడ్ టు బుక్స్. బుక్స్ మీద ఉంటుంది కదా లోపల సి అని ఉంటుంది, ఇలాగా సి అని. దట్ మీన్స్ కాపీరైట్ ప్రొటెక్టెడ్. Without the writer permission, you cannot take even Xerox copy of the book. పుస్తకాల్లో రాసుకుంటాం అది చట్టంగా అలా తీయకూడదు అని, కానీ అలా తీసుకోకపోతే మనం ఏమీ చదవలేము. ఓకే, రైట్? సో ఈవెన్ బుక్స్ ఆర్ ఆల్సో కాపీరైట్ ప్రొటెక్టెడ్. బుక్స్, మూవీస్, మ్యూజిక్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఆల్సో కాపీరైట్ ప్రొటెక్టెడ్. ఓకే, దెర్ ఇస్ అనదర్ టర్మ్. ఎలాంటిదే ఇంకొక టర్మ్ ఉంది, ట్రేడ్ సీక్రెట్. హెయిర్లూమ్ అంటేనేమో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఒక వస్తువు ఏదైనా సరే ఒక కొన్ని జనరేషన్స్ గా ఒక ఫ్యామిలీ దగ్గరే ఉంటూ వస్తుంది అనుకోండి, దాన్ని హెయిర్లూమ్ అంటాం. ఓకే, వెరాజ్ ట్రేడ్ సీక్రెట్ అంటే ఏంటంటే ది ఫార్ములా దట్ యు యూజ్ టు మ్యానుఫ్యాక్చర్ సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కోక్, మనం తాగే కోకోకోలా డ్రింక్స్ ఉన్నాయి కదా, థమ్స్ అప్, పెప్సీ, ఎక్సెట్రా ఎక్సెట్రా, వాటికి దే ఆర్ నాట్ పేటెంట్ ప్రొటెక్టెడ్. వాళ్ళకి పేటెంట్ అవసరం లేదు. దే డోంట్ అప్లై ఫర్ పేటెంట్. ఎందుకంటే డైరెక్ట్గా అసలు ఆ ఫార్ములానే ఎవరికి తెలియదు. పేటెంట్ ఎప్పుడు అవసరము అంటే దాన్ని ఎలా తయారు చేస్తారనే విషయం ప్రపంచానికి తెలిస్తే వేరే ఇంకెవడైనా తయారు చేస్తాడేమో అనే భయంతో మనము ఎవరికి తయారు చేయడానికి అధికారం లేకుండా గవర్నమెంట్ ద్వారా ఒక ఆర్డర్ తెచ్చుకుంటాము. దట్ ఆర్డర్ ఈజ్ కాల్డ్ పేటెంట్. ఓకే, నేను ఒక మెషిన్ కనిపెట్టాను, దాన్ని ఎలా కనిపెట్టానో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, పలానా కాంపోనెంట్స్ కలిపితే మెషిన్ తయారవుతుంది అని. అది విన్నవాడు ఎవడైనా సరే దాన్ని చేయడానికి ట్రై చేయొచ్చు. అలా ఎవడు పడితే ఆడు చేస్తాడనే భయంతో ఇంటర్వ్యూ ఓపెన్ గా ఇచ్చినా కూడా నేను ఐ విల్ అప్లై ఫర్ పేటెంట్, సో దట్ నీకు అది ఎలా తయారు చేయొచ్చో తెలిసినా కూడా నువ్వు చేయలేవు. అలా చేసావు అనుకో, నీ మీద నేను కేసు పెడతాను. ఎందుకంటే అది ఇట్ ఈస్ ది వర్క్ ఆఫ్ మై మైండ్, ఇట్ ఈస్ మై మైండ్స్ లేబర్. నేను కష్టపడి ఆలోచించి చేసుకున్నాను కాబట్టి దట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ మైన్. ఓకే, వెరాజ్ ట్రేడ్ సీక్రెట్ ఏంటంటే అసలు అది ఎవరికి తెలియదు. కోక్ ఫార్ములా ఏంటో వెరీ హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్, 1, 2, 3, 4 సంథింగ్ అలా ఒక 4గురికో 5గురికో తెలుస్తుంది అంతే ప్రపంచం మొత్తం మీద. వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు ఆ ఫార్ములా. సో ఆబ్వియస్లీ నీకు తెలియనప్పుడు నువ్వు దాన్ని డూప్లికేట్ చేయలేవు. అందుకే మార్కెట్లో చాలా మంది ట్రై చేస్తారు, కానీ థమ్స్ అప్, పెప్సీ లాంటి డ్రింక్స్ ని వేరే వాటిని ఎవడో ఇప్పటివరకు తీసుకురాలేకపోయారు. ద ఓన్లీ రీజన్ ఈస్ నోబడీ నోస్ ది ఎగ్జాక్ట్ ఫార్ములా. ఓకే, దే డోంట్ రివీల్ ఇట్ టు ద వరల్డ్, నాట్ ఈవెన్ టు ద కోర్ట్ ఆఫ్ లా. కోర్టు కూడా వాళ్ళు చెప్పలేదు. చాలా సంవత్సరాల క్రితము
there were allegations on these companies. ఈ సాఫ్ట్ డ్రింక్స్ లో ఏదో కెమికల్స్ మిక్స్ చేస్తున్నారని చెప్పేసి కంప్లైంట్స్ వచ్చినాయి. ఈవెన్ ఎట్ దట్ టైమ్ దే ఫైల్డ్ కేసెస్ ఇన్ ద కోర్ట్స్ ఆస్కింగ్ దెమ్ టు రివీల్ ద ఫార్ములా. హార్మ్ఫుల్ కెమికల్స్ కలుపుతున్నారు, అందుకనే జనాల హెల్త్ పాడవుతుంది, అసలు దాంట్లో ఏముందో మాకు చెప్పండి అని చెప్పేసి చాలా మంది కోర్టుని అడిగారు. కోర్టుని అడిగితే కోర్ట్ ఇష్యూడ్ నోటీసెస్ టు దెమ్, నోటీసెస్ టు కోక్ అండ్ పెప్సీ. What they replied is, it is a trade secret, we cannot reveal. Even court was unable to do anything. Okay? Because they know once the formula comes out, it will be over. Their monopoly will be over. Okay? సంవత్సరానికి ఒక ఇండియాలోనే కొన్ని లక్షల కోట్ల బిజినెస్ చేస్తారు వాళ్ళు. ఇక్కడున్న మన అందరిలో నాట్ ఈవెన్ ఎ సింగిల్ పర్సన్ కోక్ కానీ థమ్స్అప్ పెప్సీ ఇలాంటివి ఏమి తాగని వాళ్ళు ఒక్కళ్ళైనా ఉంటారా? ఎవరు ఉండరు. సో ఆల్మోస్ట్ ఎవ్రీ పర్సన్ కన్జ్యూమ్స్ దట్ సాఫ్ట్ డ్రింక్. అదే అరే కొబ్బరి బొండం తాగుతావా అని అడుగు, సగం మంది చెప్తారు మేము కొబ్బరి బొండం అలాంటివి తాగము అని. ఓకే, ఎందుకంటే పనికొచ్చే విషయం ఏది కూడా మనకు అవసరం లేదు. రైట్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పేటెంట్, ట్రేడ్ మార్క్ అండ్ ట్రేడ్ సీక్రెట్. Have they announced the World Cup cricket team? Have they announced the World Cup cricket team? This is active sentence. Okay, active voice sentence, that is. We need to find the passive. They. Right? Announced is the verb, right? Who announced? They. So they is the subject, announced is the verb, and what is the object? వాళ్ళు దేన్ని అనౌన్స్ చేయాలి? క్రికెట్ టీమ్ని అనౌన్స్ చేయాలి. రైట్. సో దిస్ ఈస్ ది ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్, మనకు కావాల్సింది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ కదా. ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ దేంతో స్టార్ట్ అవుతుంది? ఆబ్జెక్ట్తో. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? వరల్డ్ కప్ క్రికెట్ టీమ్ కదా. సో ఇక్కడ హ్యావ్తో స్టార్ట్ అయింది కదా, ఎందుకని? ఇక్కడ దే ప్లోరల్ కాబట్టి. రైట్. క్రికెట్ టీమ్ అనేది సింగులరా ప్లోరలా? సింగులర్. సో సింగులర్ అయితే ఏమొస్తుంది? స్టార్టింగ్ వచ్చిందిగా. సో రెండు ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయిగా. రైట్. వీ హ్యావ్ ఎలిమినేటెడ్ సక్సెస్ఫుల్లీ 2 ఆప్షన్స్. ది స్టేట్మెంట్ స్టార్ట్స్ విత్ హ్యాజ్ అని మాత్రం అర్థమైంది. సో ఈ 2 ఆప్షన్స్ ఎగిరిపోయినాయి. ఇప్పుడు చెప్పండి, has the World Cup cricket team been announced? Has the World Cup cricket team being announced? Yes. Being రావాలి అంటే వెర్బ్ ing ఫామ్ లో ఉండాలి. ఇక్కడ దీంట్లో ing ఫామ్ లో లేదుగా, ఇంకొక ఆప్షన్ ఎగిరిపోయిందిగా. సో యు ఆర్ లెఫ్ట్ విత్ ది రైట్ ఆన్సర్, దట్ ఈస్ has the World Cup cricket team been announced. ఓకే, ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే హ్యావ్ ప్లస్ V3 బికమ్స్ హ్యావ్ బీన్ ప్లస్ V3. కాకపోతే ఇక్కడ హ్యావ్ దేకి వాడాం కాబట్టి అది ప్లోరల్. ఇక్కడ కిందకి వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఫస్ట్కి వస్తుంది కాబట్టి ఆబ్జెక్ట్ క్రికెట్ టీమ్ అనేది సింగులర్ కాబట్టి ఇట్ బికమ్స్ హ్యాస్ బీన్. దట్స్ ఆల్. హ్యాస్ బీన్ అనౌన్స్డ్. అండ్ దెన్ ది అంబిషియస్ ప్రాజెక్ట్ the ambitious project to impart free books to all students ended in smoke. Ended in smoke ante yielded no result. Okay, it is an idiomatic expression. On the way he was bited on his toe by a poisonous snake. Bited ante karavadamega. So what are the 3 forms of bite? Yeah, అంతేగా. ఎక్కడైనా బైటెడ్ అనే వర్డ్ ఉందా? లేదు. ఓకే, సో హీ వాజ్ బిట్. కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్, excuse me, particular. What is the spelling of particular?
TICULAR, particular. That is third option. Okay? Fine. It's been already late. We'll meet again in the next class. Okay?
Good afternoon. Right. See question number 1. Right. ఏ ఆప్షన్ లో ఉన్న రెండు డిజిట్స్ ని మనం ఇంటర్చేంజ్ చేస్తే ఈక్వేషన్ ఈక్వేట్ అవుతుంది అన్నాడు. సో విచ్ ఆప్షన్ we have to replace 6 and 8. Right. 6 into 7, 8 into 7 plus 4 minus 9, 51. అలాగే 7 into 6, 42 minus 4, 38 plus 13, 51. Next series. Right. H E B and Y. H అంటే 8, E అంటే 5, it is minus 3. 5 2 minus 3. We consider B as 28 also. B 28, Y 25, that is also minus 3. The Y minus 3, 25 minus 3, 22. 22 అంటే V. V తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, మనకిచ్చిన వర్డ్స్ని మనం డిక్షనరీలో ఉన్నట్లు అరేంజ్ చేస్తే ఫిఫ్త్ వర్డ్ ఏంటి అని అడిగాడు. సో ఫస్ట్ 2 letters 5 ఆప్షన్స్ లో సేమ్ ఉన్నాయి. సో దిస్ బికమ్స్ ఫస్ట్ వన్, సారీ లాస్ట్ వన్. ది సిక్స్త్ వన్ అవుతుంది. రిమైనింగ్ 5 ని మనం చెక్ చేసుకుంటే దిస్ ఈస్ ఫస్ట్ వన్, ఫస్ట్ అండ్ సెకండ్ ఇవి రెండు అవుతాయి. నెక్స్ట్ రిమైనింగ్ 3, దిస్ ఈస్ థర్డ్ వన్, ఫోర్త్ వన్ అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ word. Next fourth one, 22 46 76 84 68 54 94 37. Odd one ni find out cheyali. Which is the odd one here? Odd one is 94 37. Anni cases lo we have only even numbers. Last case lo manaki we have one prime number and one even number. 256 384 analogy. What is the difference here? Difference is 128. What is the difference here? 58, right? 128 ante half of 256, alage 58 ante half of 116, అలాగే 78 లో హాఫ్ 39, 78 ప్లస్ 39 117. $256 plus 256 by 2, 384. అలాగే 116 plus 116 by 2, 174. In the same way we have to consider 78 plus 78 by 2. Okay. Next one, sixth one, coding decoding. B is coded as 2, B is 2, A is 1,
S is 19. 19 ni he has considered as 1 plus 9. Right? అలాగే E అంటే 5, B అంటే 2, A అంటే 1, L అంటే 12. 12 అంటే దట్ ఈస్ 1 plus 2. 3 అని తీసుకున్నాం. రైట్? అంటే 2 digit లెటర్స్ ని సింగిల్ డిజిట్ లో కన్వర్ట్ చేసి కోడ్ చేశాడు. మనకిచ్చిన వర్డ్ ఏ అంటే 1, ఆర్ అంటే 18, 18 అంటే 1 plus 8, 9, G అంటే 7, 21 అంటే 2 plus 1, M is 13, 13 అంటే 1 plus 3, 5, 1 plus 4, 197345552. Second option. Seventh one. మనకిచ్చిన వర్డ్ లో ఉన్న లెటర్స్ తో ఫామ్ చేయలేని వర్డ్ ఏది అని అడిగాడు. We can't form a third one. R is not there. నెక్స్ట్ మనకిచ్చిన సీక్వెన్స్ లో కొన్ని లెటర్స్ మిస్ అయ్యాయి. ఏ ఆప్షన్ ని ప్లేస్ చేస్తే ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. రైట్. మొత్తం సీక్వెన్స్ లో వి హావ్ 4 letters M, L, N, K. Right? So if you observe these 4, here M is missing. If you consider M here, K, M, N, L, 4 letters ఉన్నాయి కదా. అలాగే if you observe here, if you consider L, M, N, K, L, 4 letters. అలాగే if you consider K here, N, K, M, L, 4 letters. Right. L, N, K, M. I, M, N, K. Here we have I, M, N, K. Let us consider like this. 4 letters. I, M, K, L, N, K, M, L. Right. Here we need to place M. Right. L, K, N, K. Right. K, N, K, L, M. That is second option. Next one. P plus Q into R minus S divided by T. రిలేషన్షిప్స్ ని మనం డ్రా చేసుకుందాము. P plus Q అంటే A plus B means A is the father of B. That means P is the father of Q. Q into R, A into B means A is the brother of B అంటే Q is the brother of R. R minus S, R is the sister of S. S is the daughter of T. We consider T here. S is the daughter of T. Then how is Q related to T? Q T ki ఏమవుతారు అన్నాడు. Q is the son of T. Next one. 10th one. సిరీస్ ఇచ్చాడు, మిస్సింగ్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. 13, 14, 41, 46, what? 398. If you consider first 2 numbers, 13, 14 అంటే that is plus 1. 41, 46 plus 5. Right? 2 numbers ని మనం కన్సిడర్ చేసుకుంటే plus 1 plus 5 అంటే difference is 4. 5 plus 4, 9. Here we should have 9 as a difference. Right?
1 plus 4, 5. 5 plus 4, 9. That is 389. 389 plus 9 is 398. Next one. Right. Odd one find out gel. Copper, iron, brass, silver. Brass is the odd one. Combination of copper and zinc. Right. All books are magazines. Right. Some books are novels. We can draw like this. Right. Some magazines are books. అన్ని intersect అయ్యాయి కాబట్టి sum is always true. No magazine is book. Intersect అయ్యాయి అని అంటే we should not consider negative. Intersect అయ్యాయి అంటే పాజిటివ్ కంక్లూజన్ డెరైవ్ చేయగలం. No novel is magazine, అది కూడా నెగటివ్. Some novels are books, some relationship ఉంది. So fourth one is also true. 1 and 4. నెక్స్ట్ 2 words ని కోడ్ చేశాడు, ఒక వర్డ్ ని మనం కోడ్ చేయాలి. రైట్. థర్డ్ వర్డ్ లో ఉన్న లెటర్స్ అన్ని ఫస్ట్ 2 వర్డ్స్ నుంచే పిక్ చేశాడు కాబట్టి డైరెక్ట్ గా మనం ఫస్ట్ లెటర్ కి ఈక్వేట్ చేయొచ్చు, లాస్ట్ లెటర్ ని లాస్ట్ లెటర్ కి ఈక్వేట్ చేయొచ్చు. సి అంటే దట్ ఈస్ ఎక్స్, ఈ వై, ఎన్ ఈజ్ జెడ్. Next T is K, E is Y, R is N, X Y Z K Y N. Fourteenth one. A group of 3 friends are sitting in a cave. Their average age is 24 years. 3 persons యొక్క average age 24 years అంటే total age ఏమవుతుంది? 3 into 24 72 అవుతుంది. Total age is 72 years. Another friend N joins the group and the new average age of the group becomes 23 years. అంటే ఈ 3 persons తో n కూడా జాయిన్ అయితే యావరేజ్ 23 అవుతుంది అన్నాడు. అంటే 3 persons ప్లస్ n ఎంత అవుతుంది? 23 into 4 అవుతుంది. అంతే కదా, నలుగురి యొక్క యావరేజ్ 23 అంటే దట్ ఈస్ 23 into 4 92. మరి 4 persons ది 92, 3 persons ది 72 అంటే దెన్ n ఈక్వల్స్ టు 20 years, right? If another friend R whose age is 2 years more than that of N replaces K, then the average age of L, M, N, R becomes 22.5 years. What is the age of K? Right. R whose age is 2 years more than N అన్నాడు అంటే R ఏజ్ ఎంత అవుతుంది? 22 years అవుతుంది. 22 years ఉన్న పర్సన్ ఇక్కడ ఉన్న 4 persons లో ఒక పర్సన్ ని రీప్లేస్ చేస్తున్నాడు. అలా రీప్లేస్ చేసినప్పుడు యావరేజ్ అనేది 0.5 డిక్రీజ్ అయింది, అంతే కదా. 23 నుంచి 22.5 అయింది. యావరేజ్ లో 0.5 డిక్రీజ్ అయితే ప్రతి పర్సన్ కి 0.5 డిక్రీజ్ చేసుకోవచ్చు కదా, రైట్? సో ప్రతి పర్సన్ కి పాయింట్ డిక్రీజ్ చేసుకుంటే 4 persons ఉన్నారు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. అంటే 2 years ఎక్కువ ఉంటేనే కదా
కే ఆర్ కంటే 2 years ఎక్కువ ఉంటేనే కదా యావరేజ్ తగ్గేది, రైట్? కే ప్లేస్లో ఆర్ రావటం వలన 0.5 యావరేజ్ తగ్గింది. ఒకవేళ కేకి కూడా 22 years ఉన్నాయనుకోండి, అప్పుడు యావరేజ్ తగ్గదు కదా, రైట్? కే ఆర్ కంటే ఎక్కువ ఉన్నప్పుడే, ఎక్కువ ఏజ్ ఉన్న పర్సన్ రీప్లేస్ చేసినప్పుడు యావరేజ్ అనేది తగ్గుతుంది. ఎంత ఎక్కువ ఉండాలంటే ప్రతి పర్సన్కి 0.5 అంటే 4 persons 2 years, అప్పుడు కే మనకి 24 years అవుతుంది. నెక్స్ట్, which is the odd one here? లెటర్ పొజిషన్స్ తీసుకుంటే ఏదైనా లాజిక్ ఉందా? లేదు. దెన్ కన్సిడర్ ఓవెల్ అండ్ కాన్సోనెంట్స్. ప్రతి టర్మ్ లో 2 ఓవెల్స్ 2 కాన్సోనెంట్స్ ఉన్నాయి, ఎక్సెప్ట్ థర్డ్ వన్, రైట్? ప్రతి కేసులో 2 ఓవెల్స్ 2 కాన్సోనెంట్స్. టూ 16, 72, 18. 216 అంటే 6 cube, 72 18, 18 into 4 72. $72. Do you find any logic? 36, 6 cube, 2 18 మల్టిపుల్స్ ఏనా? 2 18 మల్టిపుల్సే కదా, 18 into 12 into 12 into 4. రైట్, అన్ని మల్టిపుల్స్ ఉన్నాయా ఇక్కడ మనకి? So 24 into 7.
into 2. 144. 6 into 12. 6 into 3. Into 3 into 12 into 36. Okay, 8 into 3. 8 into 12 అవ్వదు కదా. 6 multiples 8 multiples అని తీసుకోవచ్చా? సెవెన్ 5. సరే చూద్దాం. See the next one. Right. Number puzzle, we need to find a missing number. 8, 13, 16, 24. 8, 24 అంటే 8 into 3 is 24. 3 అంటే difference between these two. 13 కి 16 కి difference 3. 8 into 3 24. అలాగే 9 కి 7 కి difference 2. 2 into 6 12. 24 27 అంటే 3. 3 into 3 9. Next one. 5 into 4 into 3 equals to 70. 6 into 5 into 4 140. 7 into 6 into 5 what? 5 into 4 into 3 5 into 4 20. 20 into 3 60. 60 plus 10 is 70. 6 into 5 30. 30 into 4 120 plus 20. 7 into 6 into 5 30. 30 into 7 210. 210 plus 30 that is 240 plus 10 plus 20 plus 30. Next 19th one. Deepak started his journey from A and moves 5 kilometers towards south under downward direction. Then he turned right and moves half kilometer. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని హాఫ్ కిలోమీటర్ అన్నాడు. నెక్స్ట్ అగైన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ వాక్స్ 5 kilometers. ఇక్కడ నుంచి రైట్ టర్న్ అంటే అప్వర్డ్ డైరెక్షన్ అవుతుంది 5 kilometers. Now he takes a left turn and walks 8 kilometers. ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకొని 8 kilometers అన్నాడు. How far is he from the starting point? Starting point నుంచి 8 plus half 8.5 kilometers దూరంలో ఉన్నాడు. How many triangles are there? ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయన్నాడు. ఈ షేప్ ని కన్సిడర్ చేసామనుకోండి, ఇందులో 3 triangles ఉంటాయి. 1 2 3. అలాంటి షేప్స్ మనకి ఇక్కడ 4 ఉన్నాయి కదా. 4 into 3 12. ఆ 12 కాకుండా ఈ ట్రయాంగిల్స్ ఒక 4 ఉంటాయి. 1 2 3 4. 12 plus 4 16.
which represents students who study both physics and chemistry but not mathematics. Physics, chemistry ఉండాలి, మ్యాథమెటిక్స్ ఉండకూడదు అంటే అవి రెండే ఇంటర్సెక్ట్ అయిన పోర్షన్, దట్ ఈస్ టీ. నెక్స్ట్ రైట్, ఒక పోర్షన్ మిస్ అయింది, ఏ ఆప్షన్ ని ప్లేస్ చేస్తే అది కంప్లీట్ అవుతుంది అని అంటుంది. రైట్, సో ఇవి రెండు మనకి ఆపోజిట్ లో ఉన్నప్పుడు ఇవి రెండు కూడా ఆపోజిట్ లో ఉండాలి. రైట్, సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్, ఇక్కడ లైన్ మనకి టచ్ అవ్వాలి, ఇక్కడ లైన్ టచ్ అవ్వలేదు, సో వి కాన్ కన్సిడర్ దిస్ వన్, వి కాన్ కన్సిడర్ దిస్ వన్ అండ్ దిస్ వన్. సెకండ్ ఆప్షన్. పేపర్ ఫోల్డింగ్ అండ్ కటింగ్. సర్కిల్లో ఇలాంటి షేప్స్ మనకి 4 ఉంటాయి కదా, 4 షేప్స్ అంటే ఇవన్నీ 4 టైమ్స్ అవుతాయి, 3 into 4 12 అవుతాయి. 4 డాట్స్ మనకి సెంటర్ లో ఉండాలి, రిమైనింగ్ 4 మనకి ఎవ్రీ సైడ్ 2 2 ఉండాలి. దట్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. మిర్రర్ ఇమేజ్. రైట్, లెఫ్ట్ సైడ్ మిర్రర్ ని ప్లేస్ చేస్తే మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఇటు రైట్ సైడ్ బెండ్ అయింది మనకి, లెఫ్ట్ సైడ్ బెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్. DOLT 03 D02 O55 55 L31 D. So this is not our answer. 10 D21 O66 L31. సో అది కూడా మన ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. 16th one. 6 cube 6 square into 2 6 into 3 8 cube 8 square into 2 8 into 3. Right. 6 cube 6 square into 2 6 into 3. First option manaki 8 cube 8 square is 64 64 into 2 alage 8 into 3. First option.